నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నమస్కరించేటటువంటి మహాపురుషులలో ఒకరైనటువంటి శివశ్రీ హనుమంతరావు గారు కూడా ఇవాళ ఈ సభలో ఉండడం, వారు నా యందు అవ్యాజమైనటువంటి ప్రేమతో హైదరాబాద్ నుంచి వచ్చి ఇవాళ నేను ఒక రోజు ఇక్కడ భాగవతంలో గడిపి పెడతానయ్యా కోటేశ్వరరావు అని వచ్చారు. వారి వాళ్ళ సభలో ఉండడం సాక్షాత్ కృష్ణ పరమాత్మే వచ్చినంత ఆనందాన్ని పొందుతూ నేను నా ప్రసంగాన్ని ప్రారంభం చేస్తాను. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి మీకు ప్రలంబవధ అనేటటువంటి ఘట్టంతో పూర్తి చేసి ఉన్నాను. భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తరువాత చేసినటువంటి చాలా గొప్ప లీలలు అనేకమైన ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహార ఘట్టము అని, అది ప్రామాణికమైనది. ఆ ఘట్టంలోంచి మనం తెలుసుకోవలసినటువంటి గొప్ప రహస్యం ఒకటి ఉంటుంది. అది తెలుసుకుంటే అసలు మన పూజా విధానంలో జరిగేటటువంటి పొరపాటు ఏమిటి, మనం చేసేటటువంటి వ్రతాలు ఎలా ఉంటాయి, మనం చేసేటటువంటి కార్యక్రమాలలో వచ్చే లోటుపాట్లు ఎలా సవరింపబడతాయి, మనం చేసిన లోటుపాట్లు మనం సవరించుకుని ఫలితాన్ని పొందగలమా, అది ఎలా చేయవలసి ఉంటుంది, ఈ విషయాన్ని చాలా అద్భుతమైనటువంటి లీలను ఒకదాన్ని చేశాడు స్వామి. అది చూడడానికి చాలా ధూర్తతనంతో కూడుకున్నటువంటి చేష్టితముగా కనపడుతుంది. కానీ మీరు ఆంతరమైనటువంటి పరిశీలన చేసినట్లయితే అది మనం ప్రతినిత్యము చేసేటటువంటి కర్మ అనగా మనం చేసేటటువంటి పూజాధికములలో జరిగేటటువంటి పొరపాట్ల నుంచి మనం ఎలా గట్టెక్కాలో ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపించగలిగినటువంటి లీల. అందుకని నేను ఇవాళ ముందు ఆ వస్త్రాపహార ఘట్టం జరిగితే తప్ప గోవింద పట్టాభిషేకం జరగదు. అందుకని ఆ వస్త్రాపహార ఘట్టాన్ని మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అక్కడ బృందావనంలో ఉండేటటువంటి గోపకాంతలందరూ కూడా కృష్ణ భగవానుణ్ణే పతిగా పొందాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఇది ఒక చిత్రమైనటువంటి విషయం. మీకు అది వింటున్నప్పుడే ఒక అనుమానం వచ్చేయాలి. ఒక ఊరిలో, ఒక చిన్న ఊరిలో ఒక యోగ్యుడైన వరుడు ఒక ఇంట్లో ఉన్నాడు అనుకోండి. ఏదో ఒక 4 ఇళ్లలోనో ఒక 5 ఇళ్లలోనో ఉండే పిల్లలు ఆ పిల్లవాడిని వరుడిగా పొందాలి అన్న ఉద్దేశంతో ఏదో వ్రతం చేసుకున్నారు, లేకపోతే ఏదో పూజ చేశారు అంటే ఏమో ఆయన్ని భర్తగా పొందాలని చేసి ఉండవచ్చు. కానీ ఊళ్ళో ఉన్న కన్యలందరూ కలిసి ఆయన ఒక్కడనే భర్తగా పొందుతానని సామూహిక పూజ చేస్తారండి ఎక్కడైనా? అలా ఉంటుందా? కాకినాడలో ఉన్న వాళ్ళందరూ కూడా కన్నెపిల్లలందరూ కలిసి ఎవరో ఒక ఇంట్లో ఉన్న ఒక పిల్లాన్ని భర్తగా పొందుతాం మేమందరం అని చెప్పి సామూహికంగా అందరికీ తెలిసేటట్టు త్రిపుర సుందరి అమ్మవారి గుళ్ళోనో లేకపోతే కాలవ ఒడ్డునో వ్రతం చేశారనుకోండి. అదేమిటండి ఇంతమంది ఒక్కడిని భర్తగా పొందడానికి వ్రతం చేస్తున్నారు, హాస్యాస్పదంగా ఉంది కదా ఈ వ్రతం, ఇంతమంది ఆడపిల్లలకు ఒకడు భర్త ఎలా అని అడుగుతాం కదా. కాబట్టి అది ఆలోచించదగినటువంటి, ఆలోచిస్తే చాలా గొప్ప పరిష్కారములను మార్గములను చూపించగలిగినటువంటి లీల. అందులో వీళ్ళందరూ కృష్ణుణ్ణి పతిగా పొందాలనుకున్నారు. కృష్ణుణ్ణి పతిగా పొందాలి అనుకుంటే ఎవరి యొక్క అనుగ్రహం ఉండాలి? కృష్ణానుగ్రహమే ఉండాలి కదా. ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటున్నారో ఆయన ఆనుకూల్యత వహించాలి యువతల వారిని వివాహం చేసుకోవడానికి. కానీ వాళ్ళు కృష్ణుడిని భర్తగా పొందడానికి కృష్ణుడికి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుడి యొక్క సర్వోత్కృష్టమైన ప్రతిపాదన. వాళ్ళందరూ ఏమి చేశారు అంటే మార్గశీర్ష మాసంలో చేశారు ఈ వ్రతాన్ని. అసలు యథార్థమునకు భాగవతంలో మార్గశీర్ష మాసంలో గోపకాంతలందరూ చేసినటువంటి వ్రతముగా భాగవతంలో చెప్పబడిన వ్రతం కాత్యాయని వ్రతం. వీళ్ళందరూ కలిసి కాత్యాయనీ దేవిని ఉపాసన చేశారు. కాత్యాయని అంటే కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా జన్మించి ఆయన్ని ఉద్ధరించింది కాబట్టి పార్వతీదేవికి కాత్యాయని అని పేరు. పార్వతీదేవిని ఉపాసన చేశారు. పార్వతీదేవిని ఉపాసన చేస్తే కృష్ణుడు ఎలా భర్త అవుతాడండి? కృష్ణుడిని ఉపాసన చేసి కృష్ణుడిని భర్తగా పొందొచ్చు కదా. మధ్యలో పార్వతీదేవిని ఉపాసన చేయడం ఎందుకు కాత్యాయనీదేవి పేరుతో? అంటే ఇందులోనే ఒక చమత్కారం ఉంది, ఇందులోనే ఒక రహస్యం ఉంది. శాస్త్రంలో ఏమిటంటే మనకి శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. నారాయణ నారాయణి అని పిలవబడినప్పుడు పార్వతీదేవిని పిలుస్తారు.
నారాయణ అని పిలిస్తే శ్రీ మహావిష్ణువుని పిలుస్తారు. రుద్ర రుద్రాణి అని పిలిస్తే పార్వతీ పరమేశ్వరులు. శంభు శాంభవి పార్వతీ పరమేశ్వరులు. శివ శివా పార్వతీ పరమేశ్వరులు. కానీ నారాయణ నారాయణి భార్యాభర్తల కారు, అన్నా చెల్లెళ్ళు. అందుకే ఇద్దరు అలంకార ప్రియత్వంతో ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియత్వంతో ఉంటాడు. శంకర భగవత్పాదులు ఈ రహస్యాన్ని శివానంద లహరిలో చెప్తారు. భార్యాత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘూనిత్వం సకితా మృతంగవహతా చేత్యాది రూపం దదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి అంటారు. ఆ నారాయణుడే శంకరుడి యొక్క దేహార్థ భాగాన్ని పొందాడు. అందుచేతనే ఈవిడ శక్తి స్వరూపం, ఆయన శక్తి స్వరూపం. ఆయన రాక్షస సంహారం చేస్తాడు, అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. అయ్యవారు మాత్రం జ్ఞానప్రదాత అయి ఉంటాడు. శంకరుడు ఎప్పుడూ కూడా జ్ఞానప్రదాత. అందుచేతనే ఈశ్వరుడికి, శివుడికి, నారాయణుడికి ఎన్నడూ భేదము పాటించవద్దు. సంధ్యావందనం చేస్తే మనం ఒక మాట చెప్తాం, శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరన్న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అంటాం. అది ఋషివాక్యం. అయా, నేను ఈ లోకములో అనుభవించేటటువంటి ఏ వస్తువునందు కూడా శివకేశముల మధ్య భేదమును చూడని రీతిలో అనుభవించదనుగాక అని అడుగుతాం. అది పార్వతీ పరమేశ్వరులు అని పిలవబడినటువంటి భార్యాభర్తల స్వరూపం ఎటువంటిదో శాస్త్రమునందు నారాయణ నారాయణి, నారాయణ నారాయణులు, ఈశ్వరుడు ఒక్కటే. కాబట్టి తంత్ర విద్యలో అయితే దుర్గాదేవిని కృష్ణుణ్ణి లేదా శ్యామలని కృష్ణుణ్ణి ఒకటిగా చెప్తారు. అందుచేతనే మీరు చూడండి, భాగవతంలో ఒక గమ్మత్తు ఉంటుంది, దేవీ భాగవతంలోనూ ఇదే గమ్మత్తు ఉంటుంది. దేవీ భాగవతం అంటే అమ్మవారి గురించి, దేవీ భాగవతం పూర్వార్థం అంతా అమ్మవారి గురించి మాట్లాడుతుంది, ఉత్తరార్థం అంతా నారాయణుడి గురించి మాట్లాడుతుంది. అలాగే భాగవతంలో కృష్ణుడు పుట్టినప్పుడు ఆయనతో పాటుగా అమ్మవారు పుడుతుంది. కృష్ణుడికి మళ్ళీ కళ్యాణం జరగాలంటే ముందు గోపకాంతలందరూ కాత్యాయని వ్రతం చేస్తారు. అమ్మవారి అనుగ్రహం కలిగితే తప్ప జగద్భర్త దొరకడు. ఆ ఈశ్వరుణ్ణి పొందాలి అంటే మొదట ఎవరి అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక అద్భుతమైన మాట అంటారు, అమ్మవారి అనుగ్రహం ఉన్నదా ఆవిడ వెంటనే మాయా అనబడేటటువంటి అవనికని పైకెత్తుతుంది, కనపడతాడు స్వామి. అమ్మవారి అనుగ్రహం కలగలేదా ఆవిడ మాయా అన్న అవనికని దించి ఉంచుతుంది. దించి ఉంచినంత కాలం పంచతన్మాత్రలకు వశుడై ఈ లోకమునందుండేటటువంటి భోగముల యందు చిక్కుకొని దీనియందే ఉండి దీనియందే శరీరమును విడిచిపెట్టి మళ్ళీ పునర్జన్మని పొందుతాడు. కాబట్టి ఈశ్వర దర్శనమునకు ఏది ప్రాతిపదిక అంటే అమ్మవారి అనుగ్రహము ప్రాతిపదిక. శంకర భగవత్పాదులంతటి వారు అంత గొప్పగాను సౌందర్యలహరిని రచించేటప్పుడుగా మాట్లాడారు. అందుచేత ఇక్కడ కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి గోపకాంతలు ఏం చేశారు అంటే, మొన్న మహాశివరాత్రి నాడు మనమందరం పార్థివలింగాన్ని తీసుకొచ్చి వాయు ప్రతిష్టా మంత్రాలు చెప్పి స్వామికి అభిషేకం చేసుకున్నట్లుగా వాళ్ళు ప్రతిరోజు సైకతంతో అంటే ఇసుకతో పార్వతీదేవి యొక్క కాత్యాయనీదేవి యొక్క మూర్తిని చేసేవారు. కాత్యాయని మహామాయే మహాయోగి నధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః అని అడిగారు వాళ్ళు. వాళ్ళు చేసిన సంకల్పం అది, కాత్యాయని మహామాయే. ఎంత గొప్ప మాట అడిగారో చూడండి. అందులో మీరు తత్వపరిశీలనం చేస్తే రహస్యం దొరుకుతుంది. వాళ్ళందరూ అడుగుతున్నది ఏమిటో తెలుసా అండి, లౌకికమైనటువంటి భర్తని వాళ్ళు అడగట్లేదు. మామూలుగా ఏదో పెళ్లి చేసుకుని సాంసారికమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం ఒక భర్తని వాళ్ళు అడగట్లేదు. వాళ్ళు అడుగుతున్నది మాయా అనబడేటటువంటి ఈ తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కొరకు పరాత్పరుని యందు ఐక్యము అవడం కోసమని అమ్మా నీ అనుగ్రహం కలగాలి, మాకు కృష్ణుడితో కలిసిపోయేటటువంటి అదృష్టం కలగాలి. అందుకే దాన్ని భార్యాభర్తృ సంబంధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి కాత్యాయని మహామాయే మహాయోగి నధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః. నందగోపసుతం, నందుడు అంటే ఆనందింపచేయువాడు, ఆనందమునకు స్థానమైనవాడు. అటువంటి వాని యొక్క కుమారుడైన కృష్ణుడు, కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపము. నిరతిశయ ఆనంద స్వరూపం ఏది అంటే బ్రహ్మమే.
కాబట్టి ఆ బ్రహ్మమును పొందడానికి నీ అనుగ్రహమును మేము అపేక్షిస్తున్నాం అని వాళ్ళు వ్రతం మొదలుపెట్టారు. అది 30 రోజుల పాటు మార్గశీర్షంలో చెయ్యాలి అని. ప్రతిరోజు గోపకాంతలు నిద్రలేచేవారు, వీధిలోకి వచ్చేవారు. ఒక గోపకాంత వేరొక గోపకాంతని మేల్కొల్పేది. అందరూ కలిసి చెయ్యి పట్టుకునేవారు. ఎంతో సంతోషంగా యమునా నది తటము దగ్గరికి వెళ్ళేవారు. ఒక పెద్ద కడిమి చెట్టు ఒకటి ఉండేది. కడిమి చెట్టు ఎక్కడుంటే అది అమ్మవారి యొక్క సూచన. అందుకని కదంబ వృక్షం, కడిమి చెట్టు ఇవన్నీ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. కదంబ వనవాసిని అని పేరు ఆవిడికి. అందుకని ఆ కడిమి చెట్టు కింద సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు. చేసి మళ్ళీ ఒక్కసారి అమ్మవారికి ఆ ప్రార్థన తెలియచేసి యమునా నదిలో స్నానం చేయడం కోసమని దిగారు. ఆషామాషిగా ఏదో బట్టలు ఎత్తుకుపోయిన లీల కాదది. అందులో ఎంత గాంభీర్యం ఉందో మీరు ఆలోచించండి. ఇంతమంది కలిసి వివస్త్రలై ఒంటి మీద బట్ట లేకుండా ఆ కాళింది నదిలోకి, ఆ యమునా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తున్నటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఉపాసన చేసి ఫలితాన్ని అడుగుతున్నారు? కాత్యాయనీదేవిని ఉపాసన చేస్తున్నారు. ఫలితం ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు? కృష్ణుడు వస్తున్నాడు. అసలు నిజంగా తనని ఆరాధిస్తేనే తాను ఆ ఫలితం ఇవ్వవలసి ఉంటే ఆయన ఏమని చెప్పాలి? మీరు నన్ను ఆరాధించలేదు, మీరు కాత్యాయనిని ఆరాధించారు, కాబట్టి మీరు ఈ ఫలితాన్ని పొందలేరు. మీరు ఈ ఆరాధన ఆపి నా ఆరాధన ప్రారంభించండి, నా మూర్తిని పెట్టుకోండి, నన్ను ఆరాధించండి, మీకు నేను భర్తనవుతానని చెప్పాలి. కృష్ణుడు అలా చెప్పలేదు. నువ్వెవరు ఇంకోలా చెప్పడానికి? నీకున్న అధికారం ఏమిటి? నువ్వు వ్యాసుడి కన్నా గొప్పవాడివా, శుకుడి కన్నా గొప్పవాడివా, శంకరుల కన్నా గొప్పవాడివా, లేకపోతే కృష్ణుడి కన్నా గొప్పవాడివా? స్పష్టంగా మాట్లాడుతున్నారు ఆ లీలలో. కృష్ణ పరమాత్మ వ్రత ఫలితమును ఇవ్వవలసినటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళ భక్తి అంత గొప్పది, కానీ కర్మయందు తేడా వస్తుంది. లోపల భక్తికి లోటు లేదు. వాళ్ళు కాత్యాయనీదేవిని ఆరాధన చేయడంలో స్పష్టముగా పవిత్రమైన హృదయములతో ఆరాధన చేస్తున్నారు. కానీ ఆరాధనా క్రమమునందు, క్రతువునందు, కర్మయందు దోషం ఒకటి జరుగుతోంది. ఇప్పుడు ఈ దోషము ఉన్నంతసేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది, ఫలితాన్ని ఇవ్వడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరానుగ్రహము కలిగితే ఈశ్వరుడు ఏం చేయాలి? ఏది ప్రతిబంధకంగా ఉందో ఆ ప్రతిబంధకాన్ని తీసేయాలి. ఎవరు తీయాలి? కాత్యాయనీదేవి తీయాలి. కానీ ఎవరు వస్తున్నారు తీయడానికి? కృష్ణుడు వస్తున్నాడు. కాబట్టి మీకు ఏమర్థమైపోవాలి దీన్ని బట్టి? కాత్యాయని ఒకటి, కృష్ణుడు ఒకటినా? కాత్యాయనియే కృష్ణుడు. అదేమిటండి? కాత్యాయనీదేవి ఆడదు కదా, కృష్ణుడు మొగాడు కదా. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సదసప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. పరమేశ్వరుడికి అసలు ఒక రూపం ఎక్కడుంది? ఆయనకి పరంజ్యోతి, అది ఒక జ్యోతిస్వరూపం. ఆయన ఇలా ఉంటాడు అని చెప్పలేరు. సగుణా నిర్గుణా సాతు ద్విధా ప్రోక్తామనీషుభి సగుణా రాగిభిసేవ్యా నిర్గుణాతుర్విరాగిభి అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఈ కంటితో మేము చూడకుండా ఉండలేమన్న వాళ్ళ కోసమని ఒక సగుణమైనటువంటి ఆకారమును ధరించి భూమి మీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపమా అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు. ఆయన సమస్త బ్రహ్మాండముల యందు నిండి నిబిడీకృతమైన వ్యాపకత్వముతో కూడిన స్వరూపాన్ని మీరు మాంసనేత్రంతో చూడలేరు. అది పరిచ్ఛిన్నం ఎలా చూడగలరు? కానీ భక్తికి వశుడై పరమాత్మ ఒకనాడు అలా చూడాలనుకున్న ఋషుల కోసం కనపడ్డాడు ఒకలా. అది వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదంత్యదాస్తే అన్నారు పురుష సూక్తం 16వ మంత్రంలో. మాయందనుగ్రహించినటువంటి పరమాత్మ మా మాంసనేత్రములతో చూడడానికి వీలైనటువంటి ఒక కరచరణాదులతో కూడిన మూర్తిగా కనబడినాడు. అది ఆయన యొక్క సౌలభ్యం అంతే. ఆయన అలా కనపడలేదనుకోండి, అంత మాత్రం చేత ఆయన అలా కనపడలేదు కాబట్టి ఈశ్వరుడు లేడండి అని మీరు అనకూడదు. ఆయన అంతటా నిండి ఉన్నాడు. అది జ్ఞానం. జ్ఞానస్థాయిలో అలా మాట్లాడగలగాలి, అలా చెప్పగలగాలి. నమశిష్ప్యాయి చ ఫేన్యాయి చ సికత్యాయి చ ప్రవాహ్యాయి చ హరిత్యాయి చ లోప్యాయి చ చోరాయి చ అనగలగాలి. దొంగలో శివుడే, చెట్టులో శివుడే, గడ్డిలో శివుడే, ప్రవాహంలో శివుడే, నురగలో శివుడే, కొమ్మలో శివుడే, పక్షిలో శివుడే, అంతటా సభాభ్య సభాపతిభ్యశ్చవో సభలో శివుడే, సభాపతిగా మాట్లాడుతున్న వాళ్ళు శివుడే, ఉన్నదొక్కటే అని అనగలగాలి. అలా అనగలిగితే జ్ఞానం. అప్పుడు ఆ వ్యాపకత్వాన్ని మంగళత్వంగా జ్ఞానంతో ఆవిష్కరిస్తున్న ప్రతి రుద్రాధ్యాయం అవుతుంది.
కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతోంది? అంతటా ఉన్నవాడు సాకారమును ధరించి కృష్ణుడిగా వస్తున్నాడు ఫలితాన్ని ఇవ్వడానికి. ఇప్పుడు వాళ్ళ వ్రతమునందు ఒక దోషం ఉంది, ముందు ఆ దోషం తీయాలి. వాళ్ళు ఇప్పటి వరకు ఆ దోషంతో చేస్తున్నారు వ్రతాన్ని. ఇప్పుడు మేము చేసింది దోషం కాదు అని వాళ్ళు బుకాయించారనుకోండి, అప్పుడు ఆ ఫలితం ఇవ్వడం కుదరదు. ఎందుకంటే వాళ్ళ యందు అజ్ఞానము బాగా నిబిడీకృతమై ఉంది. ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని విరవాలి అంటే ఇప్పుడు ఆయన జగదాచార్యుడిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఆయన దోషాన్ని విరిచి తానే కాత్యాయని అయి కృష్ణుడి అయి ఆచార్యుడై వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు, వాళ్ళ యందున్న దోషము తీస్తున్నాడు, వాళ్ళకి ఫలితాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక గోపాల బాలురందరినీ పిలిచి అన్నాడు, మీరందరూ కూడా నిశ్శబ్దంగా చప్పుడు చెయ్యకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. నిజంగా స్త్రీల యొక్క మానమర్యాదలను పాడు చేసేటటువంటి అవతారం కృష్ణావతారం అయితే ఆయన గోపబాలురందరినీ కూడా పిలిచి, ఇవరే మీ అందరూ కూడా ఇక్కడ నించోండ్రా, వాళ్ళని నేను ఎలా ఏడిపిస్తానో చూద్దురుగాననాలి. ఆయన అలా అనలేదు భాగవతంలో. వాళ్ళందరినీ పిలిచి చాలా మెల్లగా చెప్పాడు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణుడు వాళ్ళకి వ్యామోహం లేదు, కృష్ణుడు ఏం చేస్తాడో మనం చూడాలన్న తాపత్రయం లేదు. కృష్ణుడు వెళ్ళిపోమన్నాడు, వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. ఈయన మాత్రం ఈ గోపకాంతలందరి యొక్క వస్త్రములు పట్టుకుని కడిమి చెట్టెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ నీళ్లల్లో ఉన్నారు. వాళ్ళన్నారు, కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలువల్ కొంటెవిక ఎట్లు చేసెదవో కొంటివి కదా కొంటె పనులు మానుము కృష్ణ అన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి దోషం వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు అంటున్నారు, కృష్ణుణ్ణి చూసి వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకొద్దాం అనుకున్నారు. వస్త్రాలు కనపడలేదు. అయ్యయ్యో మన బట్టలు లేవు అన్నారు. అంటే బట్టలు లేవు కాబట్టి ఏమయ్యాయి అని చూస్తే చెట్టు మీద కృష్ణుడు కనబడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని భర్తగా కోరుకుంటున్నారు? ఆయన్నే భర్తగా కోరుకుంటున్నారు. భర్త అనగా ఏమి? సాంసారికముగా లౌకికమైన భర్తృత్వం కాదు వాళ్ళు అడిగింది. ఆయనలో ఐక్యం అవడాన్ని వాళ్ళు అడుగుతున్నారు ఆ వ్రతంలో. అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు? కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలువల్ కొంటవిక ఎట్లు చేసదో. కొంటే కృష్ణ ఏం పనులయ్యా ఇవి? నువ్వేమో మేము విడిచిపెట్టినటువంటి వస్త్రాలు తీసుకుని కడిమి చెట్టు ఎక్కుతావా? ఇప్పుడు మాకు బట్టలేవి, మేము ఎలా బయటికి వస్తాం? ఆడవాళ్ళను నువ్వు ఇలాంటి తుంటరి పనులు చెయ్యొచ్చా? నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. కాబట్టి కృష్ణ మా వస్త్రములను మాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. మేము స్త్రీలం కాబట్టి బయటికి వచ్చి బట్టలు కట్టుకుంటాం. మీరు ఆశ్చర్యం ఏమిటంటే గోపికా వస్త్రాపహార ఘట్టంలో ముందు బోధ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? గోపికలు కృష్ణుడికి బోధ చేశారు, కృష్ణుడు గోపికలకి చేయలేదు అసలు. ముందు వీళ్ళు ఆయనకి పాఠం చెప్పారు. ఆడవాళ్ళు స్నానం చేసేటటువంటి దగ్గరికి అసలు పురుషులు రావచ్చా? వచ్చారనుకో, మేము స్నానం చేస్తుంటే అసలు చూస్తూ చెట్టెక్కి కూర్చోవచ్చా? కూర్చోకూడదు. ఒకవేళ కూర్చున్నావు, మేము కట్టుకోవలసినటువంటి వస్త్రాలని తీసుకుని నీ దగ్గర పెట్టుకుని ఉండొచ్చా? ఉండకూడదు. ఇన్ని తప్పులు ఎలా చేస్తున్నావు? కాబట్టి నువ్వు మా వలువలను అపహరించకూడదు. కాబట్టి కృష్ణ మా వలువలు మాకు ఇచ్చేసేయి అన్నారు. అంటే ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశారు వాళ్ళని. మీరు బట్టలు కావాలని అడుగుతున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎవ్వరికని మోహించిరి ఎవ్వడు మీ మానసంబులెల్లహరించెన్ ఎవ్వటిల మీకు కూరి మీ ఎవ్వనిపై తెలుపరాదనే నన్యుడనే అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, మీరు అందరూ వ్రతం చేస్తున్నారు కదా, ఈ వ్రతాన్ని ఏ ఫలితం కోసం చేస్తున్నారు? ఎందుకు పెట్టారు కాత్యాయని దేవిని కింద? దేనికి చేస్తున్నారు పూజ? మీ ప్రవర్తన చూస్తుంటే ఎవరో ఒకడు మీ మనస్సుల్ని హరించాడు, వాడిని భర్తగా పొందాలని మీరందరూ వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరి కోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళందరూ నవ్విన నవ్వు బట్టే ఆయనకి తెలిసిపోయింది ఆయన్నే భర్తగా కోరుకుంటున్నారు అని. ఆయన అన్నారు, నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ అలరంగ మీరు తలచితిరేనిన్ మీయంబ రమ్ములిచ్చదా. నిజంగా మీరు నా ఇంటికి దాసీలుగా వచ్చి భార్యగా వచ్చి, ఇక్కడ దాసి అన్న పదానికి ఉండేటటువంటి అర్థాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. భార్యకి ఒక లక్షణం ఉంటుంది, కార్యేషు దాసి అని. మొట్టమొదటి లక్షణం ఏం చెప్తారంటే కార్యమునందు దాసీత్వంతో ప్రవర్తిస్తుంది. దాసీత్వంతో ప్రవర్తించడము అంటే ఏదో ఈయన ఆర్డర్లు వేయడం, ఆవిడ దాసీదానిలా పనిచేయడం అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? తాను చేసినటువంటి ప్రతి పని వలన తన భర్త యొక్క అభ్యున్నతిని, తన భర్త యొక్క కీర్తి ప్రతిష్టలు
పెరిగేటట్టుగా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య. అలా ప్రవర్తించలేకపోయిందనుకోండి, భర్త కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయనుకోండి భార్య ప్రవర్తన వల్ల, ఆవిడ భార్య అనిపించుకోలేదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రామచంద్రమూర్తికి అంత కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఒకే ఒక సంఘటన, సుందరకాండకి సుందరకాండ అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? సీతమ్మ తల్లి యొక్క మహాపాతివ్రత్యం అంతటినీ ఆవిష్కరించింది సుందరకాండ. ఎక్కడ ఆవిష్కరించింది? ఒక కీలకమైన సంఘటన జరిగింది. స్వామి హనుమ ఒక మాట అడిగారు సీతమ్మని, అమ్మా రావణాసురుణ్ణి వధించడం వరకు ఎందుకమ్మా నా మూపున కూర్చో, నిన్ను తీసుకుని వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పిస్తానన్నారు. సీతమ్మంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర న స్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవ. నేను నా ఒంటిలో ఊపిరి ఉండగా తెలిసి నేను పరపురుషుణ్ణి స్పృశించను. నేను స్పృశించడం అంటూ జరిగితే ఒక్క రాముణ్ణి స్పృశిస్తాను. నువ్వు నాకు పుత్ర సదృశుడివి కావచ్చు, అయినా నేను స్పృహలో ఉండగా మాత్రం నిన్ను స్పృశించి నీ భుజం మీద నేను కూర్చుని వెనక్కి రాను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. కష్టంలో ఉంది కదా అని తీసుకెళ్ళిపోతాను హనుమ అంటే వెళ్ళలేదు. ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో వెంటనే హనుమన్నారు, అమ్మా ఎంత గొప్ప మాట మాట్లాడావమ్మా, ఇలాంటి మాట ఎవరు మాట్లాడగలరు తల్లి, ఈ మాట వల్ల రామచంద్రమూర్తి యొక్క కీర్తి పెరిగిందన్నారు. నిజంగా సీతమ్మ తల్లే కనుక వెళ్ళిపోయిందనుకోండి, హనుమతోటి తీసుకెళ్ళి దింపేశారనుకోండి, రామాయణానికి గొప్పతనం ఎక్కడుంది నాకు చెప్పండి? రాముడు లేకుండా చూసి రావణాసురుడు సీతమ్మను అపహరించాడు, రావణాసురుడు లేకుండా చూసి రామచంద్రమూర్తి హనుమ ద్వారా సీతను అపహరించి తెచ్చుకున్నారు. ఏమిటి రాముడికి రావణాసురుడికి తేడా? రాముడే రావాలి, నన్ను తీసుకెళ్లాలని రాముడిలో ఉండేటటువంటి వీరత్వాన్ని రెచ్చగొట్టి, రాముడు ఎందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యలేదని ప్రశ్న చేసి, ధర్మము తప్పని రాముడు నాకు కావాలని అడిగింది. అడిగి కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది హనుమని. దైవమునందు స్వకార్యమునందు పౌరుషము తప్పకుండా, భక్తి తప్పకుండా రాముడున్నాడా అని అడిగింది. ఈ మాటలు వెళ్ళి చెప్పారు. రాముడు వెంటనే బయలుదేరి వచ్చి రావణాసురుణ్ణి నిహతుణ్ణి చేసి సీతమ్మని తీసుకెళ్ళాడు. సీతమ్మ వలన రామచంద్రమూర్తి యొక్క ఖ్యాతి గొప్పదైంది. నేను సభాముఖంగా అనకూడదు. రావణాసురుడు సీతమ్మని జుట్టు పట్టి తీసుకెళ్లి తన ఐశ్వర్యం అంతా చూపించాడు. రాముడు బ్రతికున్నాడో లేడో 100 యోజనములు దాటి వస్తాడా? ఎందుకు నీకింత బెంగ, నా పాన్పు చేరన్నాడు. సీతమ్మ మిగిలిన విషయాల మాట అలా ఉంచండి, కనీసం రావణాసురుణ్ణి ఇలా కన్నెత్తి ఆవిడ చూడలేదు. ఆవిడ ఎన్నడూ రావణుడితో మధ్యలో వ్యవధానం లేకుండా మాట్లాడలేదు. రావణుడితో మాట్లాడవలసి వస్తే ఓ గడ్డి పరక అడ్డుపెట్టి మాట్లాడింది. ఇంత మహాపాతివ్రత్యం కలిగిన తల్లి కాబట్టే యుద్ధకాండలో నేను ఎన్నడూ రామచంద్రమూర్తి పాదములను విస్మృతి చెందనదాననైతే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక అని అగ్నిప్రవేశం చేసింది. అగ్నిహోత్రుడు వెంటనే ఆవిడ తొడ మీద కూర్చోపెట్టుకుని కుమార్తెని తీసుకొచ్చినట్టు పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు సీతమ్మ తల్లి యొక్క జాజ్వల్యమానమైన కీర్తి వల్ల ఎవరి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి? రామచంద్రమూర్తి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. ఒక శుభలేఖ వేస్తే జనక్యాహ కమలాంజలాంజలిపుటే యాహ పద్మరాగాయితాహ అని ఒక శ్లోకాన్ని వేస్తాం మనం. కాబట్టి భార్య యొక్క ప్రవర్తన చేత తాను చేసేటటువంటి కార్యము వలన ప్రతి పనిలో ఎవరి అభ్యున్నతి పెరగాలని చూస్తుంది. తన భర్త కీర్తి పెరగాలి, తన భర్త వైభవం పాడైపోకూడదు, ఆయనకున్న మర్యాద పాడైపోకూడదు అని ఏ స్త్రీ ఆలోచిస్తుందో ఆమె మాత్రమే భార్య. మిగిలిన వాళ్ళందరూ నామకహ భార్యను అనిపించుకోవచ్చుగాక, అది భార్యాత్మను స్థిరీకరించదు. మొట్టమొదటి లక్షణం ఇది, కార్యేషు దాసీ. ఇది అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నలచెదరేనిన్. నిజంగా మీరు నాజ్ఞ వహించి నేను చెప్పినట్టు చెయ్యాలని మీరు అనుకుంటే, భర్త ఒకటి చెప్తే మీరు చెప్పేది ఏమిటి? మీకేం తెలుసు ధర్మశాస్త్రం? నాకు తెలుసు, నేను చెప్పినట్టు మీరు చేయాలి, కానీ మీరు చెప్పినట్టు నేను చేయడం ఏమిటని తిరగబడింది అనుకోండి, ఇంకా భర్త ఏమిటి? భర్త అంటే ఎవరు అంటే తాళి కట్టగానే భర్త గురుస్వరూపం కూడా అయిపోతాడు. యోమే భక్తాస్సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది రామాయణంలో సీతమ్మ. అందుకని భర్త గురువు, ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. మీరు భాగవతంలో విన్నారు, అదితికి అనుమానం వస్తే కశ్యప ప్రజాపతిని అడిగింది వెళ్ళి, దితికి అనుమానం వస్తే కశ్యప ప్రజాపతిని అడిగింది. ఎప్పుడూ కూడా భర్తని సంప్రదించాలి స్త్రీ.
తను అడుగు తీసి అడుగు వేస్తే తన భర్త కీర్తి మాసిపోకుండా చూసుకుంటుంది భార్య. కాబట్టి ఆవిడ్ని పత్ని అన్న పదంతో పిలుస్తారు. ధర్మపత్ని సమేతస్య అంటాడు తప్ప భార్య అన్న మాట కూడా వాడరు శాస్త్రంలో. అటువంటి స్త్రీ తాను చేసిన ప్రతి పనిలో తన భర్త యొక్క ఔన్నత్యాన్ని నిలబెడుతుంది. మీరు ఇవాళ చేస్తున్నారు నన్ను భర్తగా కావాలని. నాకు భార్య కావాలనుకున్న వాళ్ళు నిజంగా మీరు భార్య కావాలంటే మొదటి లక్షణం దాసీత్వం తెలిసి ఉండాలి. దాసీత్వం అంటే మీకు మళ్ళీ ఇప్పుడే చెప్పాను. ప్రతి పనిలో భర్త అభ్యున్నతిని ఆవిష్కరించాలి. మీరు ఆ పని చేస్తున్నారా? ఒకసారి గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించండి. మీరు అలా ప్రవర్తించడం లేదు. నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచదరేనిన్. ఒకవేళ మీరు అలా అనుకుంటే, నేను చెప్పిన మాట వినాలి అని మీరు అనుకుంటే, నేను ఒక మాట చెప్తాను, నేను చెప్పినట్టుగా మీరు ప్రవర్తించండి అన్నారు స్వామి. అని ఆయన ఎంత అందంగా మాట్లాడారో. అది మదోద్రేకంతో ఆడపిల్లల వలువలు ఎత్తుకుపోయిన సంఘటన కాదండి. ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. శృంగారవతులార సిగ్గేల మిమకూడి చిన్ననాటనే గోలె పెరిగినాడ, ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడ, నేను చూడని మర్మమేది కలదు, వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నిటజొత్తురే మీరు నియతి తప్పి, కాచ్యాయనీదేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు, వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి, చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేలా అన్నాడు. ఎంత మహామర్యాదతో తీర్పు చెప్పాడో చూడండి. శృంగారవతులార సిగ్గేల మిముగూడి చిన్ననాటనే గోలె పెరిగినాడ. నన్ను చూసి సిగ్గుపడతారేంటి? మీతో పాటే నేను చిన్నతనం నుంచి కలిసి పెరిగాను. మనందరం కలిసి పెరిగాం. ఇప్పుడు చెప్తున్నాడు వాళ్ళు అడిగిన వ్రతరహస్యం. ఎరుగరే మీలోన ఎన్నడునున్నాడా. ఈ కృష్ణుడు బయట ఉన్నవాడు కాడు, ఈ కృష్ణుడు లోనున్నవాడు. అన్ని ప్రాణుల యొక్క హృదయాంతరాళముల యందు ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. నేను మీ అందరి హృదయాలలో ఉన్నాను. నేను లేనినాడది శివము కాదు, శవము. నేనున్నాను కాబట్టి మీరు మంగళప్రదలై ఉన్నారు, మీరు వ్రతం చేయగలుగుతున్నారు. ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడ, నేను చూడని మర్మమేది కలదు. నేను ఉండబట్టి కదా అసలు ఈ శరీరం పెరుగుతోంది. ఈ శరీరం ఒకటి ఉన్నది అన్న స్పృహ. శాస్త్రంలో ఒక అందమైన మాట అంటారు, భవతి. ఇదే పరబ్రహ్మం అంటారు. అదండి మాట్లాడడం అంటే. ఎంత గొప్పగా మాట్లాడారు పోతన గారు. నువ్వు దాన్ని శివ అని పిలు, విష్ణు అని పిలు, సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్, ఏ పేరు పెట్టి పిలు, అదేమిటో తెలుసా? భవతి. భవతి ఉన్నది, లేదు, అది లేదనుకోండి, ఇంకా దాని యందు మంగళత్వము లేదు. అందుకే శివ అంటే ఉండి మంగళత్వం, విష్ణు అంటే వ్యాపకత్వం. వ్యాపకత్వము చెంది ఉండి మంగళత్వాన్ని ఇస్తే శివ కేశవులు అవుతారు వాళ్ళిద్దరు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, ఎరుగరే మీలోన ఎన్నడునున్నాడ, నేను చూడని మర్మమేది కలదు. ఈ లోపల ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఒకనాడు ఈ శరీరం పసిపిల్లవాడిగా ఒక చిన్న చాప మీద పడుకుంది. ఈ శరీరానికి బట్ట కట్టుకోవడం కూడా చేత కాని రీతిలో దొల్లుతూ పడుండేది. ఈ శరీరానికి వేరొకళ్ళు స్నానం చేయించి ఈ శరీరానికి ఒక చిన్న బట్ట కట్టేవారు. ఆ తర్వాత ఈ శరీరం కొంచెం పెద్దదైంది. ఇది స్నానం చేస్తుంటే ఒరే నాన్న అని పిలిస్తే తువ్వాలైనా కట్టుకుని బయటికి రావాలని తెలియకుండా పరిగెత్తుకొచ్చి అమ్మని పట్టుకుని శరీరం పెరిగింది కొన్నాళ్ళు. ఆ తర్వాత పిలిస్తే నేను స్నానం చేస్తూ బయటికి వెడుతున్నాను కాబట్టి కనీసం తువ్వాలు కట్టుకుని బయటికి వెళ్ళాలన్న దేహభ్రాంతి ఏర్పడింది. ఇన్ని మార్పుల్ని లోపలుండి చూస్తున్నవాడెవరు? వాడు ఉండబట్టి కదా పెరుగుతోంది. బాల్యాదిశ్యపి జగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యం తస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. బాల్యము అవస్థ దాటింది. బాల్యమన్న అవస్థని ఇక్కడ గుర్తించింది పరబ్రహ్మం. దాటాడు. ఏదో యవ్వనము ఇది తెలుసుకుంటోంది, యవ్వనంలో ఉన్నానని. ఇంకొక 5 ఏళ్ళో 6 ఏళ్ళో పోతాయి. వార్ధక్యము, పూర్వం ఉన్న ఓపిక లేదు, ఇప్పుడు నా శరీరం బడలింది అని తెలుసుకుంటుంది. తెలుసుకుంటున్నది ఎప్పుడూ అలాగే తెలుసుకుంటోంది. తెలుసుకోబడుతున్నది జర్జరీభూతం అవుతోంది, మారుతోంది. మారుతున్న దాన్ని మారనిది చూస్తోంది. ఈ మారనిది ఏదో అది పరబ్రహ్మం, అది ఇక్కడ ఉంది. నేను ఇక్కడే ఉండి మారుతున్న ఈ శరీరాన్ని చూస్తూనే ఉన్నాను. మీరేదో ఇవాళ నేను చూస్తున్నట్టుగా అలా సిగ్గుపడుతున్నట్టు నటిస్తారేమిటి? అదో అపచారం.
నిజంగా ఇవాళే నేను చూడడం తటస్థిస్తే మీరందరూ ఎప్పుడో పృథ్వీలో కలిసిపోయి ఉండాలి కదా. ఇవాళే నేను చూడడం ఏంటి, ఎప్పుడూ మీలోనే ఉన్నాను నేను, ఉండబట్టే మీరు ఇలా ఉండగలిగారు. భవతి, నేనున్నాను మీ యందు. ఆయన ఎంత వేదాంతం మాట్లాడుతున్నాడో చూడండి కృష్ణుడు. ఆయన మాట్లాడింది ఏం తప్పు మాటలో అల్లరి మాటలో ఆయన మాట్లాడలేదు. అంటూ ఆయన అన్నారు, వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నీట జొత్తురే మీరు నియతి తప్పి కాత్యాయనీదేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందు కలరు. భాగవతం చదువుకుంటే జ్ఞానం కలుగుతుందిరా అన్నారు పెద్దలు. అందుకే మీరు ఒక వ్రతం చేశారు, ఇప్పుడు ఈ వ్రతానికి ఫలితం ఎందుకు వస్తుంది? ఈ వ్రతం చేశాను కాబట్టి ఈ ఫలితం వచ్చేయాలి అంటే రాదు. అలా వ్రతం చేస్తే ఫలితం, పూజ చేస్తే ఫలితం అలా వెంటనే రావు. ఎందుకు రావు? మీరు చేసినటువంటి పూజ చేత ఈశ్వరుడు ప్రీతి చెందితే ఫలితం వస్తుంది. ప్రీతి చెందలేదు ఫలితం రాదు. ఎందుకు రాదో తెలుసా అంటే మీకు ఒక రహస్యం చెప్పేస్తాను. మీరు కామ్యంతో ఒక వ్రతం చేసేటప్పుడు ఆవలించారనుకోండి, పోతుంది అక్కడతో. ఎప్పుడు ఆవలించారో అక్కడతో ఆ పూజ పూర్తి చేసినట్టు గీత కొట్టేస్తారు. నవరంధ్రాల్లోంచి ధర్మశాస్త్రంలో గాలి బయటికి వెడితే అక్కడతో పూజ అయిపోయింది. మీరు ఆచమనం చేసి ఆచమ్యాహ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహలతి సంభవి స్వాహ, శాంతాయ స్వాహ అని ఆచమనం చేసి ఉమామహేశ్వర పూజాం కరిష్యే అని నీళ్లు ముట్టుకుని ఆవలించారనుకోండి, అయిపోయింది ఆ పూజ. మళ్ళీ స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజ చేయాలి. కాబట్టి కనీసం కుడి చెవి మీద కుడి చెయ్యి వేసుకుని మళ్ళీ పూజ చేయాలి. స్నానం చేసినటువంటి ఫలితం. ఎంతమందిని చేస్తున్నాం అలాగా? ఇప్పుడు మీరేమో తప్పు చేసేసి కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక మీరేమో నన్ను భర్తగా పొందాలా? మీరేమో కాత్యాయనీదేవిని పెట్టారా కింద, పెట్టి వ్రతం చేస్తారా? ఒంటి మీద నూలుపోగు లేకుండా నీళ్లలోకి దిగి స్నానాలు చేస్తున్నారా? ఇప్పుడు ఏమైంది? వ్రతమునందు దోషం వచ్చింది. జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం జరిగింది. ఇప్పుడు దేవతలకి అపచారం జరిగితే అమ్మవారు మీకు కటాక్షం ఎలా ఇవ్వగలదు? ఇప్పుడు అమ్మవారు ఇస్తే రేపు లోకంలో ఎవరైనా సరే ఇంకా నదులు అలానికి వీల్లేదు, వివస్త్రలై స్నానం చెయ్యకూడదు. వ్రతం చేసేవాళ్ళు ఒంటి మీద బట్టతోటే స్నానం చెయ్యాలి. మీరు అపచారం చేశారు. ఇప్పుడు ఈ అపచారం చేసి కాత్యాయనీదేవి కళ్ళ చేయుటే కాక ఈ రీతి నోచువారెందు కలరు. రేపు ఫలితం రాకపోతే 30 రోజులు అయిపోయిన తర్వాత ఏమంటారు? మేము కాత్యాయని వ్రతం చేశామండి, మాకేం ఫలితం రాలేదంటారు. మీద అబద్ధం, కాత్యాయనీదేవిద అబద్ధం. కాత్యాయనీదేవి మీద నెపం పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారా, చెయ్యట్లేదా? రేపు 30 రోజులు అయిపోయిన తర్వాత ఇలా మాట్లాడతారు. కాబట్టి ఇంకో తప్పు. ఇప్పుడు తప్పెవరిది? మీద నాదా? ఇప్పుడు కాత్యాయనీదేవి తానై మాట్లాడుతున్నారు. ఈశ్వరుడికి రూపం ఎక్కడుందండి? ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు పోతన గారు. కాత్యాయనీదేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు. వ్రత ఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతిలెత్తి మొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేలా ఒక్క ఆజ్ఞ చేశాడు ఆయన. నిజంగా మీరు వ్రత ఫలితాన్ని కోరుకుంటే, నన్ను భర్తగా కావాలి అని మీరు అనుకుంటే, నేను ఒక మాట చెప్తాను, మీరు చెయ్యండి. మీరు వ్రతభంగం చేస్తున్నారు. 30 రోజుల నుంచి మీరు వ్రతం చేయట్లేదు, వ్రతభంగం చేస్తున్నారు ప్రతిరోజు. మీరు చేస్తున్న వ్రతభంగానికి మీకు శిక్ష వెయ్యాలి, మీకు ఫలితం ఇవ్వకూడదు. కానీ నేను శిక్ష వెయ్యాలనుకోవట్లేదు. ఎందుకు ఇట్లా అనుకోవట్లేదు తెలుసా? మీరు చేస్తున్నటువంటి వ్రతంలో భక్తికి లొంగాను, పొరపాటు దిద్దాలనుకుంటున్నాను, అందుకుని చెప్తున్నాను. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఒకటి ఉంటుంది కదా. మీరందరూ చేతులెత్తి నమస్కారం చేయండి, మీ వలువలు మీకు ఇచ్చేస్తాను. ప్రాయశ్చిత్తం అయిపోతుంది కాబట్టి ఆ వలువలు కట్టుకొని కాత్యాయనీదేవిని నోచండి, నేను మీ భర్తనవుతాను అన్నాడు స్వామి. వాళ్ళు వినలేదు. అది విచిత్రం. వాళ్ళు అన్నారు, మేము స్త్రీలం, నువ్వు పురుషుడివి, నువ్వు చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉండగా మేము ఒడ్డుకొచ్చి చేతులెత్తి ఎలా నమస్కరిస్తాం? అలా కుదరదన్నారు. అంటే వ్యాఖ్యానంలోనండి ఎంత గొప్ప మాట అన్నారంటే, భగవంతుని పట్ల ప్రవర్తించేటటువంటి భక్తుడు ఎలా ఉండాలంటే, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు పెరట్లో స్నానం చేస్తూ ఉంటాడు. నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చి, ఒరే నాన్న షణ్ముఖ కాజాలు తెచ్చాను రా అంటారు. నాన్నగారి మాట వినగానే ఒంటికి సబ్బు రుద్దుకుంటున్న పిల్లవాడు అలా రుద్దుకుంటున్నట్టే దండెం మీద ఉన్న తువ్వాలు తీసి కట్టుకోకుండా నాన్నగారండి కాజాలు తెచ్చారా నాన్నగారండి అని పరిగెత్తుకొచ్చి నాన్నగారిని కౌగిలించుకుంటాడు.
నేను పిల్లాన్ని, నేను బట్ట కట్టుకోలేదు, లేకపోతే మా అమ్మ నా ఒళ్ళు రుద్దుతోంది, ఈ భావన వాడికి ఏమైనా ఉంటుందండి? వాడు చక్కగా హాయిగా అమ్మ చీర గట్టిగా పట్టుకుని అమ్మ గాజులు గలగలలాడుతుండగా వాడి ఒళ్ళు రుద్దేస్తుంటే చక్కగా ఒళ్ళు రుద్దించేసుకుంటాడు. ఎందుకు రుద్దించుకోగలుగుతున్నాడు? వాడి ఎందుకు దేహభావన లేదు, అసలు ఈ శరీరం గురించిన భావన లేదు. మా అమ్మ నన్ను రుద్దుతోంది, నా ఒళ్ళు రుద్దుతోంది, అంతే. ఈశ్వరుడు యందు భక్తికి పరాకాష్ఠ ఏది? నువ్వు అడుగుతున్నది ఏం అడుగుతున్నావు? భర్తృత్వాన్ని అడుగుతున్నావు, అంటే నాలో ఐక్యతను అడుగుతున్నావు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యత. ఒకరిలో ఒకరు ఐక్యం అయిపోతారు. అందుకే ఒకరిలో ఒకరు ఐక్యం అవ్వడానికే ఆత్మా వై పుత్రనామాసి, తన ఆత్మని నిక్షేపించాడు తన భార్య యందు, పుత్రుడిగా మళ్ళీ బయటికి వచ్చాడు. కాబట్టి మీరు నాయందు ఐక్యమును కోరినప్పుడు రెండు ఎక్కడుంటాయి? రెండుంటే ఐక్యత ఎక్కడుంటుంది? ఒకటి ఎలా అవుతుంది? రెండున్నంతసేపు ఒకటి కాలేదు. ఒకటి కావాలనుకున్నప్పుడు రెండున్నాయన్న భావన ఉండకూడదు కదా. రెండుగా ఉంటూ ఒకటవ్వాలని నువ్వు ఎలా కోరుకుంటావు? రెండుగా ఉండిపోవాలనుకుంటున్నావా, ఒకటి అయిపోవాలనుకుంటున్నావా? ఒకటి అయిపోవాలనుకుంటే రెండుగా ఉన్నవి ఒకటిలోకి వెళ్ళిపోయేటప్పుడు అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్ళిపోవాలి. ఒకటిగా అవుతూ రెండు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసినటువంటి దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి మీరు చేతులు ఎత్తి మొక్కండి, మొక్కి వస్త్రాలు తీసుకోండి అన్నారు. ముందు కొంతమంది ఏం చేశారంటే అలా కుదరదన్నారు, చాలా అల్లరి చేశారు, కృష్ణుడితో వాదన చేశారు. ఇప్పుడు దాని గురించి పెద్ద ప్రస్తావన అక్కర్లేదనుకోండి. ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేయగలిగితే చాలు, మీరు అందుకోగలిగితే చాలు దానికి. వాళ్ళన్నారు అలా ఎలా పెడతాం ఆడవాళ్ళం? కొంటె కృష్ణుడు ఎన్నైనా చెప్తాడు, మనం బయటికి వెళ్ళి నమస్కారాలు పెడతాం, అలాగా మనం స్త్రీలం, మనం వెళ్ళడం కుదరదన్నాడు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఒక పని చేద్దాం, బయటికి వెళ్ళొద్దు, ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏంటి, కంఠం వరకు నీళ్లలో ములుగుంటే పోలా అన్నారు. మార్గశీర్ష మాసం మంచు గడగడ 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 వణికిపోతున్నారు. మళ్ళీ పావుగంట అయింది, ఆలోచించారు ఏం చేద్దామన్నారు. అప్పుడు అందులో ఒక గోపికంది, విషయాన్ని ఎందరో వింటారు, అందరికన్నా ముందు భక్తి బాగా ఉన్నటువంటి వాడు తొందరగా అందుకుంటాడు. ఎందుచేత అంటే ఏదైనా సరే బాగా పక్వానన్నా పడాలి, పక్వాన పడి మాడకూడదు, అది గమ్మత్తు. బాగా ఉడికిన తరువాత మంచి సువాసన వస్తుంది అనుకోండి, పులుసు చాలా మంచి వాసన వస్తుంది, పులుసు ఇంకా కాస్తే ఇంకా వాసన వస్తుంది అనుకోని అగ్నిహోత్రం మీద పెట్టారనుకోండి, మాడి ఊరుకుంటుంది. కాబట్టి ఆ వాసన రాకుండానే మాడిపోతుందేమో అని దించేశారనుకోండి, పక్వానికి రాదు. పక్వాన్ని గుర్తించగలగాలి. పక్వానికి వచ్చిందనుకోండి దింపేస్తుంది గృహిణి, అంతే, దాన్ని అనుభవిస్తాడు పురుషుడు. అబ్బా చాలా బాగుందో పులుసునో సర్టిఫికేట్ మారేస్తాడు, అంతే. కాబట్టి ఈ పక్వమునకు వచ్చినటువంటి హృదయం అర్థం చేసుకోగలదు. అందుకే వర్షము అంతటా పడుతుంది. వర్షం పడేటప్పుడు వర్షానికి రాగద్వేషాలు ఉండవు. నేను ఇక్కడ పడినా ఇక్కడ పడకూడదా అని వర్షం ఏం ఆలోచించదు, ఏకబిగిన కృషి చేస్తుంది. కానీ గమ్మత్తు చూడండి, అదే వర్షం ఎండిపోయిన చెట్లన్నింటినీ చిగురింపచేస్తుంది. ఒక్క జిల్లేడు చెట్టు మాత్రం వర్షం పడితే తన ఆకులు కిందకు వదిలిపెట్టేస్తుంది. అదేమిటి, ఆ చెట్టుని ఎందుకు అలా చేసింది అంటే చెప్పలేమంతే. ఒక్కొక్కడి హృదయంలో ఒక్కొక్క లీల చెప్తుంటే ఒక్కొక్కడు మారుతాడు, ఒక్కొక్కడు మారడు, సరిగదా జారిపోతాడు. ఎందుకు జారిపోతాడంటే లోపల ఉన్న సంస్కార బలం అటువంటిది. ఎవరి సంస్కార బలాన్ని బట్టి వాళ్ళు ఉద్ధరింపబడతారు. అందుకే అందరు గోపికలు ఒకసారి అనలేదు, ఒక ఆవిడంది, వ్రతములు చేయుచునొక్క మారైన ఎవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులీక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాలతటన్యస్త కరబ్జలై సరస లీలన్ మ్రొక్కిరట్లందరున్. వాళ్ళు అన్నారు, దేనికి మొహమాటం, ఆయన జగద్భర్త, ఇన్ని లీలలు చేసినవాడు, ఆయన పరమాత్మ అని మనం అంగీకరించాం. అయినప్పుడు ఆ కృష్ణుడికి మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టు ఇలా నమస్కరిస్తే మనకొచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరమునందు భ్రాంతితోనే కదా ఇన్ని కోట్ల జన్మలెత్తాం. ఇవాళ ఈశ్వరుడే ఎదురుగుండా నిలబడి ఇలా నమస్కారం చేయండి, మీరు చేసిన దోషం విరిచేస్తాను, మీకు ఫలితం ఇచ్చేస్తానంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా ఉన్న దోషం ఈశ్వరుడు చెప్పినా సరే, ఈశ్వరుడు పేరెత్తనంటే, ఆయన చెప్పింది చెయ్యనంటే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నమస్కరించేద్దాం. అందుక గోపిక. ఈ పద్యం జీవితంలో చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన పద్యం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పోతన గారి వాళ్ళ ఉపదేశం చేస్తున్నారు వ్యాసుల వారు. వ్రతముల్ చేయుచునొక్క మారైన ఎవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నట్టి వరదను వామాక్షులిక్షించియున్.
మనం ఒక వ్రతం చేస్తాం, ఆ వ్రతం చేసే ముందు ఒక సంకల్పం చెప్తాం. సంకల్పము చెప్పినా అందరికీ ఫలితము ఒకలా రాదు. ఎందుకు రాదు అంటే ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు, కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. ఆ మనస్సు ఎక్కడికో పోతుంది. స్మరణ ఈశ్వరుణ్ణి చెయ్యదు, వేరొక వస్తువుని స్మరణ చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు నీకు ఫలితం ఎలా వస్తుంది? దోషం జరుగుతోంది క్రతువులో. ఒక పక్క క్రతువులో దోషం జరిగిపోతోంది, నువ్వు చెయ్యవలసినటువంటి రీతిలో చెయ్యడం లేదు. నువ్వు ఆచమనమే సరిగా చేయట్లేదు. ఆచమనం చేస్తే చప్పుడవకూడదు అంటున్నావు, పోయిందంతే, అక్కడే పోయింది. మొట్టమొదట ఓం అని ఇలా మొదలు పెడుతూనే భంగం అయిపోయింది పూజ. ఇప్పుడు ఈ భంగమైపోయినటువంటి పూజకి పరిపూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరానుగ్రహం ఉంటే నువ్వు తప్పు చేసినా సరే ఈశ్వరుడు వేసేశానులే మార్కులు పోన్లే అని అటు నారదుడి వంక చూస్తూ ఇటు టిక్కు కొట్టేసి 5 మార్కులు వేసేస్తాడు. నా వాడేనాయా అంటాడు. ఆయన అడిగేవాడేవాడు? ధూర్జటి అంటాడు కాళహస్తీశ్వర శతకంలో, నేనేమీ చేయలేదు, నిజమే, నేనే ఒప్పుకుంటున్నాను, నేనేమీ చేయలేదు కాబట్టి నువ్వేమీ ఇవ్వనంటే నువ్వెందుకు ఇంకా? ఏమీ చేయలేదని నేను అన్నాను కాబట్టి నువ్వు చాలా చేశావని మార్కులు వేస్తే నువ్వు పెద్ద మాస్టర్వి. అందుకు నేనేమేం చేయలేదో చెప్తాను, నువ్వు ఇన్ని చేయలేదా అన్నన్ను గట్టెక్కించి. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజింతునో నా శీలం బణువైన మేరు అణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహసములచే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఓ పావుకి మోక్షం ఇచ్చావు, సాలెపురికి ఇచ్చావు, ఏనుక్కి ఇచ్చావు. ఇంత జీవితంలో ఎప్పుడూ నేను చిన్న మంచి పనే చేయలేదేంటి? ఎప్పుడో చేసి ఉంటాను, నాకు గుర్తులేదు. నువ్వు వెతుక్కుని శ్రీశైలేశు భజింతునో అని అడక్కు. నువ్వు ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్ళావా? మా ఆవిడేమో మా అబ్బాయిని కాపలా పెట్టింది, సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని మళ్ళీ పిలిచి ధూర్జటి శ్రీశైలం రాలేదు అని ఇలా టింకులు కొట్టడం, ఇలాంటి పనులు చెయ్యొద్దు. నేనే చెప్తున్నాను, నేనేం చేయలేదు. అయినా నా శీలం బణువైన, ఎక్కడో ఏదో నాదో చిన్న మంచి పని ఎప్పుడో చేసే ఉంటాను, చేయకుండా ఉండను, ఏదో ఒకటి ఉంటుంది. అదేమిటో నాకు గుర్తులేదు. చెడ్డవన్నీ బాగా గుర్తున్నాయి, చేసినవన్నీ అవే. కాబట్టి నే చేసిన ఇంత పని ఏది ఉందో మంచి పని వెతికి ఏమంటావంటే అందరి దగ్గరికి వెళ్ళి అబ్బబ్బబ్బా ఎంత పని చేశాడు రా దుర్జటి, ఎవడు చెయ్యగలడు ఈ పని అని నువ్వు చెప్పుకో. అందరికీ నువ్వు కన్విన్స్ చేసి నా శీలం అణువైన మేరు అణుచున్, అమ్మో 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 ఈ పని ఎవడు చేయగలరా అని అందరికీ చెప్పి మోక్షం ఇచ్చేయి. ఎవడంటాడు నీకు? అదేంటండి అది అలా కుదురుతుందా నిన్ను అడుగుతాడు ఎవడైనా? నువ్వు పావుకి ఇస్తే ఎవడైనా అడ్డొచ్చాడా? ఆహాహా శ్రీకాళహస్తి అని పేరెట్టారు. అలా నా పేరు కూడా కలిపి 4వ పేరు కింద. ఎంత గడుసుతనంగా అడుగుతారో కవులు, ఎంత భక్తితో ఈశ్వరుణ్ణి నిలదీస్తారో. నేను అందుకే అంటుంటాను తరచూ, పరమేశ్వరుడి దగ్గర భక్తుడు ఎప్పుడు ఇలా చేతులు కట్టుకోవడం కాదు, స్వతంత్రత ఉండాలి. ఈశ్వర నువ్వు కాకపోతే ఎవడయా నన్ను కాపాడేది అని అడగగలగాలి. అలా అడగగలిగిన నాడే ఈశ్వరుడి దగ్గర నువ్వు ఒక తండ్రి దగ్గర కొడుకు ప్రవర్తించినట్టు. అంటే ఆద్యంతం అలాగే ప్రవర్తించమని నా ఉద్దేశం కాదు, అప్పుడప్పుడు అంతే. కాబట్టి ఆ గోపకాంతలతో మాట్లాడేటప్పుడు పరమేశ్వరుడిది చెప్తే వాళ్ళల్లో అంగీకరించారు కొంతమంది. నిజమే, మనం వ్రతంలో దోషం చేస్తున్నాం, ఈ దోషాన్ని విరవడానికి ఈశ్వరుడు ఒక ప్రయత్నం చేస్తాడు. ఏమిటో తెలుసా అండి? అందుకే ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు ఏ వ్రతం చెయ్యండి, వ్రతమునకు కల్పము అని ఒకటి ఉంటుంది. కల్పం అంటే ఋషిప్రోక్తము, దాన్ని మీరు మార్చడానికి మీకు అధికారం లేదు. మీరు ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు అనుకోండి, సత్యనారాయణ వ్రతమే చెయ్యాలంటే ఋషులు ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేయడానికి వీల్లేదు. ఋషి ఏది చెప్పాడో కల్పం మీరు అదే చెయ్యాలి. అంతేకాని కల్పం మార్చే అధికారం మీకు లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా చెయ్యి అని స్కాంద పురాణం చెప్పింది అనుకోండి, మీరు అలాగే చెయ్యాలి. అలా కాకుండా ఇంకోలా చేసి దాన్ని సత్యనారాయణ వ్రతం అంటే కుదరదు, దాన్ని ఒప్పుకోదు శాస్త్రం. అది సత్యనారాయణ వ్రతం కాదు. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తే సత్యనారాయణ వ్రతంలాగే చెయ్యాలంతే, పురాణం చెప్పినట్టు ఋషి చెప్పినట్టే చెయ్యాలి. కల్పం అంటారు, కల్పం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు వ్రతం చేసేటప్పుడు గమ్మత్తు చేస్తారు. ఏం చేస్తారో తెలుసా అండి? నామాలు పెడతారు. మొన్న భీష్మ ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో, నామాలు మాత్రం సుబ్రహ్మణ్య శర్మ గారు ఒక్కరూ చెప్పలేదు. కల్పం ఆయన చెప్పారు. ఋషుల్ని, అక్కడున్న దేవతల్ని ఆహ్వానించడం, దిక్పాలకులను ఆహ్వానించడం ఆయన చేశారు. నామాలు ఎవరితో చెప్పించారు? మీ అందరితో చెప్పించారు. ఎందుకు చెప్పించారు? ఆ వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం ఉంటే ఈశ్వరుడు యొక్క నామస్మరణ చేత ఆ దోషం విరిగిపోతుంది. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటారు. ఆ నామస్మరణ చేత వ్రతమునందు వస్తున్న దోషము పోతుంది. అందుకే 1కి 10 మాటలు, కనీసంలో కనీసం ఓపిక ఉంటే 1000, ఓపిక లేకపోతే 108, అది లేకపోతే 11, అది లేకపోతే 3 సత్యం.
అది కూడా ఓపిక లేకపోతే రామ, అగ్నిబీజ అమృత బీజ అనుసంధానం. ఇంకా అది కూడా నేను అనలేనంటే ప్రారంధం. కాబట్టి ఇంత తేలికగా భగవానుడు దాన్ని ఆవిష్కరించాడు. అందుకే నామానికి ఇచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదండి పెద్దలు. ఆశ్చర్యం ఏంటంటే మీరు మహాపురుషులైన వారిని ఎవరినైనా చూడండి, వాళ్ళు ఏమడిగారో తెలుసా అండి? నామమే అడిగారు వాళ్ళందరూ. కారణం ఏమిటి? ఈ రహస్యం ఉంది కాబట్టి. నామము క్రతువునందున్న దోషాన్ని విరుస్తుంది. ఇంకా నామం మీకేం చేయలేదు. అజామీలుడికి ఎవరు తీసుకొచ్చారు దూతల్ని? నామం తీసుకొచ్చింది. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమైకరికి నహల్యకున్ ద్రుపదకంజకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టినీపతి తపావన నామము నాదు జిహ్మపై నిరంతరము దటింపచేయుమిక దశరథి కరుణాపయోనిధి అంటాడు రామదాసు గారు దశరథి శతకంలో. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఎవరడిగినా నామాన్ని అడిగారు. అందుకని వ్రతముల్ చేయుచునొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగం బంచు చింతించి ఫాలతటంజస్త కరబ్జలై సరసలీలన్ మ్రొక్కిరిట్లందరం. అప్పుడు అందరూ కలిసి ఈ నామము చెప్పి ఈశ్వరుడు చెప్పినట్టు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని అందరూ కలిసి శిరస్సుకి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకొచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్ళకి ఇచ్చేశాడు. ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేకాని బట్టలెత్తుకుపోయిన ప్రతి ధూర్తుణ్ణి, ఆడవాళ్ల వెంటపడే ప్రతి ధూర్తుణ్ణి వస్త్రాపహరణ ఘట్టం అంటే 2 పాపాలు అంటుకుంటాయి. ఒకటి, ఒక ధూర్తుణ్ణి కృష్ణుడి స్థాయికి ఎత్తినందుకు. 2, లీల తెలుసుకోకుండా భగవంతుణ్ణి నింద చేసినందుకు. ఎలా పడితే అలా పదప్రయోగం చెయ్యకూడదు. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ఆయన అన్నారు, లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కానపడి నను గొల్వ చింతించినారు నాచేతను సత్యంబు మీనోము సఫలమగును కడమ కూడగ కాచ్చాయనీదేవి నోయంగ ఇటమీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరుపలుక ఇంతులెల్ల భ్రాంతిదనిరి తపము పండెననుచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మందకడకు అన్నారు పోతన గారు. ఎంత గొప్ప పద్యం చూడండి. సీసన్ నిజంగా. లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనపడి. ఓ లక్షణవతులారా, ఓ ఇంతులారా, ఓ స్త్రీలలారా, ఓ ముగ్ధలారా, మీరు చేసినటువంటి వ్రతం ఏమిటో నాకు అర్థమైంది. నేను కడమ కూడగా కాచ్చాయనీదేవి నోయంగా, కాచ్చాయనీదేవిని మీరు నోచినటువంటి నోము దేని కొరకు చేశారో ఆ ఫలితాన్ని మీకు నేను ఇచ్చేస్తున్నాను. ఎంత చిత్రమైన మాట అండి. ఎవరిని నోచారు, ఎవరిస్తున్నారు ఫలితం? కాచ్యాయనీదేవిని నోము నోస్తే ఫలితాన్ని కృష్ణుడు ఇస్తున్నాడు. అలా ఎలా కుదురుతుంది అంటే ఇద్దరు ఒకటే కనుక తెలుసుకో తత్వం. తత్వం తెలుసుకోకపోతే నీ యందు సంకుచితత్వం వచ్చేస్తుంది. నీకున్న భేదాలు చాలక ఈశ్వరుడు యందు కూడా భేదాలు పెట్టి నువ్వు ఎప్పటికి పైకెక్కుతావు? నువ్వు ఎక్కలేవు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం అంటారు. స్వామి, ఉన్నదొక్కడవే, ఎన్ని రూపాలలోనో నువ్వు కనపడుతున్నావు. ఉన్న ఒక్క పదార్థము అనేకత్వముగా భాసిల్లుతోందయా, అలా చూడడంలో మేము సంతోషిస్తున్నాం అంటారు. అలా మీ అందరూ కడమ కూడగ కాచ్చాయనీదేవి నోయంగ ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు. చాలా చిత్రమైన మాట. ఇదే రాసలీల. రేపు వస్తుంది. ఈ మాటకి వ్యాఖ్యానమే రేపు జరగబోయే రాసలీల. ఇవాళ స్వామి అభయం ఇచ్చారు. ఇక మీదట నుంచి మీరు చేసినటువంటి నోముకు ఫలితం ఇచ్చాను కాబట్టి రాత్రులందు మీరు నాతో రమిస్తారు. ఈ మాట చాలా పెడసరంగా, కర్కశంగా, కటువుగా ఉంటుంది. కానీ మీరు రేపు రాసలీల వినండి, అసలు ఈ మాటకు అర్థం ఏమిటో అర్థం అవుతుంది. కానీ నేను ఇది పూర్తి చేయడానికి ఒక మాట చెప్పి పూర్తి చేస్తాను. రాత్రులందు అంటే ఏమిటో తెలుసా అండి? ఈ మాట శాస్త్రంలో ప్రతి చోట వాడతారు. మొన్న మహాశివరాత్రి నాడు కూడా మీకు నేను చెప్పాను. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్తు జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాక్తామృతై. అర్ధరాత్రి లింగోద్భవం, అర్ధరాత్రి కృష్ణోదయం. చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరుడితో క్రీడించడం అంటే జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మీరు మోక్షము వైపుకి నడుస్తారని గుర్తు.
అందరూ చీకట్లో ఉంటే మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు. అంటే మీకు చీకటి లేదు, మీకు అజ్ఞానము నివృత్తి అయి ఈశ్వరుణ్ణి తెలుసుకుంటారు. అజ్ఞానము మీకు ఇస్తున్నాను. ఇది రేపు రాసలీలగా ఆవిష్కరిస్తారు. పోతన గారు మీరు విందురుగాని నిజంగాను అయ్య బాబోయ్ రమణి నయనలతోటను రామానుజుడాట చూచి రాగిల్లి మనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లి పడిరి రాజమహేంద్ర అంటారు పోతన గారు రాసలీలకి. అద్భుతమైన రాసలీల, రేపు చెప్తాను రాసలీల. అందుచేత అటువంటి వరం ఇచ్చారు. ఇక మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక ఇంతులెల్ల భ్రాంతి జనిరి తపము పండెననుచు తత్పదాంభోజములు మానసించుకొనుచు మందకడకు. ఎక్కడికి వెళ్ళారండి? మంద దగ్గరికి వెళ్ళారు, పశువుల దగ్గరికి. ఏమని నమ్మకంతో? కృష్ణుడు మాకు అభయం ఇచ్చాడు, ఇక నుంచి రాత్రులందు మేము కృష్ణుడితో ఆనందాన్ని అనుభవిస్తాం. కాబట్టి ఆయన మాకు భర్త అయ్యాడు, మేము ఈశ్వరుణ్ణి పొందాం. ఇప్పుడు ఏమండి అదేమిటండి మళ్ళీ పొందామని మాకు ఏమిటండి నమ్మకం, మాకేమైనా సర్టిఫికెట్ ఇస్తారా? ఇలా ఏం అడగలేదు. ఈశ్వరుడు గురించి తెలుసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటాడంతే, పైకి మార్పు ఏం ఉండదు, లోపల మార్పు వస్తుంది. వాళ్ళందరూ నమ్మి మందకడకు పశువుల దగ్గరికి వెళ్ళారు. మంద అంటే పశువులతో కూడినది. మీరు ఇక్కడ ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మందకడకు అంటే వాళ్ళు కేవలం ఆవుల దగ్గరికి దూడల దగ్గరికి వెళ్ళారని కాదు, పాశముల చేత కట్టబడిన ప్రతిదీ పశువే. ఇంట్లో ఉన్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు, ఆయన పెద్ద పశువు. ఇంకో కొన్ని పాశాలతో భార్య కట్టబడింది, ఆవిడ సెకండ్ ర్యాంక్లో ఉన్న పశువు. పిల్లలకి కొన్ని పాశాలు, వాళ్ళు చిన్ని పశువులు, దూడ పశువులు. కాబట్టి ప్రతి చోట ఉన్నది పశువులు. ఈ పశువుల యొక్క పాశములను విడిపించగలిగిన వాడు ఎవడున్నాడో ఆవుని కట్టేస్తారు. విప్పడానికి ఎవరికి ఉంటుంది అధికారం? పక్కింటి ఆయన విప్పకూడదు, ఆ ఇంటి ఆయనే విప్పాలి ఆవుకి పాశం. అలా విప్పగలిగిన వాడే ఆ పశువులకు యజమాని. కృష్ణుడు ఎలా పశువుల్ని తోలాడో పశుపతి నామంతో శివుడు తోలాడు. అందుకే వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. ఆయనకి పశుపతిని పేరు, ఈయనకి పశుపతిని పేరు. ఎంత చిత్రం చూడండి. ఆయనకి శర్వుడని పేరు, ఈయనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో సర్వ శివస్థాణు భూతాదిర్నిధిరవ్యయ అని ఈయనకి పేరు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, మీరు మందకడకు పశువులలో ఉంటారు, పశువులతో కలిసి, కానీ పాశములు విడినటువంటి వారు మీరు. కాబట్టి ఇప్పుడు మీరెవరు? మీరు నందీశ్వరులై ఉన్నారు. నందయతీతి నందహ. మీ చూపెప్పుడు శివలింగం మీద ఉంటుంది, అంటే మీ చూపెప్పుడు నా మీద ఉంటుంది. చెయ్యడం మామూలుగా అందరితో కలిసి ఉన్నట్టుంటారు, కానీ ఆరాధన ఇక్కడ జరిగిపోతుంటుంది. ఎప్పుడు ధారాపాత్రలోంచి నీళ్లు పడిపోయినట్టు ఎప్పుడు నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేసేస్తుంటారు. కాబట్టి నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేదా కృష్ణ సాయుధ్యమును పొందుతారు. నామ మీదైనా ఫలితం ఒక్కటే అని ఆ కాత్యాయని గోపికావస్త్రాపహార ఘట్టంలో, కాత్యాయని వ్రత ఘట్టంలో ఇన్ని రహస్యాల్ని చొప్పించి కృష్ణ పరమాత్మ చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి లీల ఆ కాత్యాయని వ్రతం అనబడేటటువంటి లీల. అందుకని ఈ లీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏం చెయ్యాలో మనకు అర్థమవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. మిగిలినది ఎలా చేసినా దోష నివారణ జరగాలంటే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అనేటప్పుడు నీ మనస్సు రంజిల్లిపోవాలి. అలా రంజిల్లిపోవాలంటే దానికి రెండు బాటలు ఉంటాయి. ఒకటి, విశ్వాసము చేత నామమును పట్టుకోవాలి అర్థం తెలియనప్పుడు. అర్థం తెలిసిందనుకోండి మీ మనస్సు తనంత తాను రంజిల్లిపోతుంది. ఎందుకనంటే ఊర్ధ్వాయ నమః అంటే మీకు అర్థమైందనుకోండి, మీకు తెలిసిపోతుంది దాని రహస్యం ఏమిటో తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను శివతత్వం శివమహాపురాణం కాదు కాబట్టి దాని జోలికి వెళ్ళను, కానీ మీకు అది భావగోచరం అవుతోంది అనుకోండి, ఓం ఊర్ధ్వాయ నమః అన్నప్పుడు మీకు ఆ భావం అంతా ద్యోతకం అవుతోంది అనుకోండి, మీరు పరమానందంతో పుష్పాన్ని తీసుకెళ్ళి శంకరుడి పాదాల మీద వేస్తారు. ఈ చెప్పిన నామం ఇక్కడ రంజిల్లుతూ వేస్తున్నారు కాబట్టి మీ పాపాలని దహిస్తుంది. లేదు, పెద్దలు చెప్పిన నామం అది, దానికి ఒక ఫలితం ఉన్నది అని మీరు నమ్మి సంతోషంతో ఓం నిధనపతయే నమః, ఓం కేశవాయ నమః అనగలిగారనుకోండి, అప్పుడు కూడా అంతే స్థాయిలో పనిచేస్తుంది. విశ్వాసము అంతే, తెలుసుకుని చెయ్యడము అంతే. తెలుసుకుని చేసి విశ్వాసం లేకపోతే మాత్రం పరిప్రమాదం. అన్నీ తెలుసు కానీ విశ్వాసం లేదు, జ్ఞాన కలునిలోని శారదయోలే, అప్పుడు ప్రమాదం.
ఏమీ తెలియదు, విశ్వాసం ఉంది, తెలిసిన్నవాడి కన్నా గొప్పవాడేవాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. రామకృష్ణ పరమహంస ఓ మాట అంటారు. వెనకటికి దక్షిణ సముద్రం దగ్గర ఒక భక్తుడు నిలబడి ఈ సముద్రాన్ని దాటి భారతదేశానికి వెళ్ళాలి, ఓడ వెళ్ళిపోయింది ఎలా అని కంగారు పడుతున్నాడు. అటుగా ఒక సిద్ధపురుషుడు వెళ్ళిపోతున్నాడు. ఏన్నైనా అలా కంగారు పడుతున్నావు అన్నాడు ఆయన. అంటే ఏం లేదండి, సముద్రం మీద ఓడ వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళాలో తెలియడం లేదు, మళ్ళీ రేపటి వరకు ఓడ లేదు, కంగారు పడుతున్నాను అన్నాడు. ఎందుకు కంగారు పడతావు, నువ్వేం బెంగ పెట్టుకోకు. నువ్వు ఒక కాగితం తీసి ఆయన ఏదో రాసి మడిచి చేతిలో పెట్టి ఇది చూడకు, విప్పి చూడకు, చూడకుండా చేత్తో పట్టుకొని ఈ సముద్రం మీద నడిచి వెళ్ళిపోవడం మొదలెట్టు, లేదా పరిగెత్తు, వెళ్ళిపోతావు, నువ్వు నీళ్లలో పడవు, వెళ్ళి అన్నాడు. అమ్మయ్యా, ఈ సిద్ధపురుషుడు అంటే మాటలు కాదు కదా, ఈయన ఇచ్చాడు కాబట్టి ఇది నన్ను రక్షించి తీరుతుంది, నేను మొలగననుకున్నాడు. అంతే, ఆ నీళ్ల మీద పరిగెత్తడం మొదలెట్టాడు. అందులో దిగిపోకుండా వెళ్ళిపోతున్నాడు ఆ నీళ్ల మీద పరిగెడుతూ. ఇంకా అంత దూరంలో సముద్రపు ఒడ్డు వచ్చింది. ఇప్పుడు ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇది, నీళ్ల మీద పరిగెత్తుకొచ్చాను, ఓడ కూడా దాటిపోయాను, ఇంతలా నన్ను నీటి మీద పరిగెత్తించిన ఇందులో ఉన్న రహస్యం ఏమిటి అనుకున్నాడు. ఓసారి చూడాలనుకున్నాడు. అని ఆ కాగితం విప్పాడు. శ్రీరామ అంది. ఈ పేరా నన్ను పరిగెత్తించింది అన్నాడు. డుంబను ఉలిపాడు. విశ్వాసం పోయింది. ది మూమెంట్ యూ లూజ్ ది ఫెయిత్, ది నెక్స్ట్ మూమెంట్ యు ఆర్ డ్రౌండ్, కొట్టుకుపోయాడు అంతే. విశ్వాసం ఉన్నంతసేపు వాడు మహాజ్ఞానితో సమానమైపోయి కూర్చున్నాడు. విశ్వాసం పోకుండా నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానం అయిపోతావు. అలా అయినా పర్వాలేదు, తెలుసుకుని రమించి చెప్పినా పర్వాలేదు. కాబట్టి ఈ రహస్యాన్ని మనకి ఆవిష్కరించినటువంటి లీల కాబట్టి ఆ కాత్యాయని వ్రత ఘట్టము పరమోత్కృష్టమైన ఘట్టము. తదనంతరము ఈశ్వరుడు చేసినటువంటి గొప్ప లీల దీన్ని గోవింద పట్టాభిషేకము అంటారు. దశమ స్కంధంలో అత్యంత విలువైనదై మధురాతి మధురమైన ఘట్టములలో గోవింద పట్టాభిషేకం ఒకటి. ఒకానొక నాడు నందుడు, ఇతర ఉపనందుడు మొదలైనటువంటి పెద్దలు ఉండేవారు. వాళ్ళందరినీ కూర్చోపెట్టుకుని సమాలోచన చేస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఒక 2-3 రోజుల క్రితం చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. ఈ చిన్ని కృష్ణుడేమిటి, పిల్లల్ని బతికించడం ఏమిటి అనుకున్నాడు వఘాసురుడి నోట్లోకి వెళ్ళినప్పుడు. అలా ఇంద్రుడికి అహంకారం వచ్చింది. నా అంతవాణ్ణి నేను ఏమిటి, నాకేదో ఎవరో భగవంతుడేమిటి, పరబ్రహ్మం ఏమిటి, అధికారం ఇవ్వడం ఏమిటి, వర్షం కురిపించడం ఏమిటి, నేనే వర్షం కురిపించడానికి అధికారిని అని ఒక అహంకృతి ఆయనలో పొడసూపింది. ఇంద్రుడికి పాఠం చెప్పాలి అని అనుకున్నాడు పరమాత్మ. అందుకని ఒక లీల చెయ్యబోతున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. పెద్దలందరూ కూర్చుని సమాలోచన చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాన్నగారు, పెద్దలైన వాళ్ళకి అరమరికలు ఉండవు కదా, వాళ్ళు ఏదైనా సరే ఒక మంచి విషయం అయినప్పుడు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహా తీసుకోవాలి అని అనుకుంటారు కదా, అందుకని నాన్నగారు మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు చెప్పవచ్చు అని మీరు అనుకుంటే మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్తారా అని అడిగాడు. అడిగితే నందుడు అన్నాడు, అయ్యో నాన్న, నీకు తప్పకుండా చెప్తాను రా, అది చెప్పడానికి పెద్ద విచిత్రం ఉంది, దా వచ్చి కూర్చో అని కూర్చోపెట్టి, మఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మేసి ధేను గణము బ్రతుకు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి నందుడు. వజ్రి సంతసింప వానకురియు, మఖము చేయ మది సంతసించును. మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ఆరాధింపబడినటువంటి దేవేంద్రుడు ప్రీతి చెందుతాడు. ఆ దేవేంద్రుడు ప్రీతి చెందితే వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే మన పశువులు గడ్డి తింటాయి. బాగా గడ్డి తింటే ఎక్కువ పాలిస్తాయి. ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. అందుకని దీనికి అన్నిటికీ మూలం ఎక్కడుంది? ఇంద్రుడికి యజ్ఞం చేయడంలో ఉంది. ఆ యజ్ఞము చేత ప్రీతి పొంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. అందుకని మేము ఇంద్రుడికి యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తాం. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను రా అబ్బాయి అన్నారు. అంటే కృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. అందుకోసం కదా వచ్చాడు. ఆ సమయంలో ఆయన అన్నాడు, నాన్నగారు, నేను ఇలా చెప్పానని మీరు అనుకోవద్దు, ఇది యథార్థమని కాదు, కానీ కృష్ణుడు మాయ చేసి మాట్లాడుతున్నాడు తండ్రిని ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి. నాన్నగారు, ఎవరైనా సరే వారు ఆయా స్థితులకు ఎందుకు చేరుతారు? వారు చేసిన కర్మ వలన. ఒకడు చాలా బాగా పనిచేశాడు అనుకోండి, ఆయనకి తొందరగా ప్రమోషన్ ఇచ్చి ఓ మంచి పదవిలో కూర్చోబెడతారు. ఒక ఆయన చాలా పుణ్యం చేశాడు అనుకోండి, ఆయనకు ఒక గొప్ప ఐశ్వర్యం ఇస్తారు.
ఎవడు చేసిన కర్మ వలన వాడికి గౌరవము కానీ సమాజములో ఒక సమున్నతమైనటువంటి స్థితి కానీ జన్మ కానీ కలుగుతోంది కదా. అలాంటప్పుడు ఎవరి యొక్క గొప్పతనానికి కానీ ఎవరి యొక్క పతనమునకు కానీ ఏది ఆధారం? వాళ్ళు చేసిన కర్మ. ఆ కర్మయే ఫలితాన్ని ఇస్తోంది. మనం ఇంత ఐశ్వర్యంలో ఉన్నామంటే మనకి ఐశ్వర్యం ఇస్తున్నది ఏది? మన కర్మ. ఏం చేస్తాం మనం? పశుపోషణం. పశువుల్ని పోషిస్తాం. మనకి పశువుల్ని పోషించుకోవడానికి గడ్డి ఇస్తున్నది ఏది? గోవర్ధనగిరి. ఈ కొండ మీద పశువులు మేస్తున్నాయి. మన కంటికి కనపడి మనకి ప్రతిరోజు గడ్డి ఇస్తున్నది గోవర్ధనగిరి. మీరేమో యజ్ఞం పట్టుకెళ్ళి కంటికి కనపడని ఇంద్రుడికి చేస్తానంటున్నారు. కంటికి కనపడే గోవర్ధనగిరికి చెయ్యాలా? కంటికి కనపడని ఇంద్రుడికి చెయ్యాలా? గోవర్ధనగిరికి చెయ్యాలి. అందుకని నాన్నగారు ఇంద్రయాగం వద్దు, మనం గోవర్ధనగిరికి యాగం చేద్దాం అన్నాడు. నందుడు ఆశ్చర్యపోయి అన్నాడు, ఈ పిల్లవాడే సామాన్యుడు కాడు, వీడు ఇప్పటిదాకా ఎన్నో గండాలు దాటినవాడు, పైగా ఆయన మాట్లాడేటప్పటికీ ఎవరూ కాదనలేరు, నమ్మేటట్టుగా ఉంటుంది. అందుకని అన్నాడు, నిజమేననుకో, కానీ ఏదైనా ఒక వ్రతం చేస్తే, ఒక యాగం చేస్తే దానికి ఒక కల్పం ఉంటుంది కదా, ఋషిప్రోక్తమై. మేము ఇంతకుముందు ఇంద్రుడికి యాగం చేశాం, మాకు తెలుసు మంత్రాలు విని. బ్రహ్మగారు ఉన్నారు, ఆయన్ని పిలిస్తే ప్రతి ఏడాది చేసినట్టే చేయించేస్తారు. కానీ నువ్వు ఇప్పుడు గోవర్ధనగిరి యాగం అంటున్నావు, దీనికి ఏమైనా ఉందా? పూజ ఎలా చేయాలో దానికి ఎవరైనా తెలుసున్న బ్రహ్మగారు ఉంటాడా? పిలిస్తే చేయిస్తాడా? నీకేమైనా తెలుసా అని అడిగాడు. అడిగితే కృష్ణుడు అన్నాడు, అబ్బెబ్బే నాన్నగారు భలేవారే, గోవర్ధనగిరికి యాగం అంటే ఏమిటనుకుంటున్నారు? పశువులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు. పాయసము, అపూపంబులు, సైదపు పిండి వంటలు, పప్పు, బహురసాన్నంబులు వండపంపుడు, హోమంబు చేయుడు, అచలురై పూజ చేయుడు అచలమునకు, మధుర పదార్థములు పెట్టింపుడు బ్రాహ్మణులకు, అధమ చండాల సునక సంతతికి తగిన గసవులిండు, భక్ష్యముల నిండు, పశువులకు గసవులిండు. ఇంతే అన్నాడు. ఏంటి నాన్నగారు భలేవరే, ఇంద్రయాగానికి ఏమేం మీరు లిస్టు రాసుకునేవారో? పసుపు 100 గ్రాములు, కుంకం 200 గ్రాములు, వక్కలు 50 తమలపాకులు, 2 మోదలు, కొబ్బరికాయలు డజను, ఆ తర్వాత పప్పు ఇంత వండాలి, అన్నం ఇంత వండాలి, అప్పాలు ఇన్ని వండుకోవాలి, పాయసాలు ఇంత చెయ్యాలి అని మీరు ఉండేది కదా పూర్వం. అదేం చేస్తారో అవే వండుతారు దీనికి నాన్నగారు. గోవర్ధనగిరి యాగానికి కూడా తేడా ఏమిటో తెలుసా అండి? మీరు ఇవన్నీ పట్టుకెళ్ళి ఓం ఇంద్రాయ స్వాహ అంటూ అగ్నిహోత్రంలో పోసేవారు. దీనికి తేడా ఏంటంటే ఇలా పోయిరు. ఇవన్నీ తీసుకొచ్చి బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టి ముందు వాళ్ళందరికీ మధుర పదార్థాలు పెడతారు, వాళ్ళు తింటారు. తిన్న తర్వాత బ్రాహ్మణోచ్ఛిష్టం అవుతుంది మిగిలిన పదార్థం, అది మనని రక్షిస్తుంది. అందుకని ఆ మిగిలిన పదార్థాన్ని అందరం కూర్చుంటాం, మనందరం అరమెక్కడ లేకుండా తినేస్తాం. ఆ తర్వాత కుక్కలు ఇలాంటివి ఉంటాయి, వాటన్నిటినీ కూడా పిలిచి పిలిచి ఎక్కడున్నా సరే వాటికి కూడా పెడతాం. ఆ తర్వాత మన పశువులన్నింటికి మంచి గడ్డి, జనప కట్టలు ఇవన్నీ పెడతాం, అవన్నీ తింటాయి. తిన్న తర్వాత కొన్ని కడవలతోటి పదార్థం పక్కన పెడతాం. పిల్ల, పిచుక, మేక, కుక్క, గోపకాంతలు, గోపాలురు, గోపబాలురు, నేను, మీరు అని ఏమీ చూసుకోకుండా లేగదూడలతో సహా అందరం గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తాం చక్కగాను. అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసినట్టు గోవర్ధనగిరికి నాన్నగారు 20 కిలోమీటర్లు ఉంటుంది. నడవలేని వాళ్ళు ఆటోలు ఎక్కేయచ్చు. ఆటోలు ఎక్కేయచ్చు అంటే బళ్ళు ఎక్కేయచ్చు. బళ్ళు ఎక్కేసి, కానీ ఉత్తినే కూర్చోకూడదు నాన్నగారండి, ముందే చెప్తున్నాను. ఎలా ఓం అరుణాచలాయ నమః, అరుణాచలాయ నమః అంటూ పెడతారో అలా వీళ్ళు కూడా లోపల కూర్చుని వాళ్ళ ఇష్టదైవాన్ని ఎవరినైనా తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ రావాలి. ఆవులు, దూడలు అందరం చక్క ప్రదక్షిణం చేస్తాం. ఆఖరణ బయలుదేరే ముందు ఈ పదార్థాలన్నీ పట్టుకెళ్ళి గోవర్ధనగిరి మీద పోసేస్తాం. మీకు నేను నిజం చెప్తున్నాను నాన్నగారండి, మీరు అలా పోసి ప్రదక్షిణం చెయ్యండి, గోవర్ధనగిరిలోంచి గోవర్ధన పురుషుడు వస్తాడు, వచ్చి మీరందరూ చూస్తుండగా తింటాడు. మనం ఆయన్ని చూస్తూ ప్రదక్షిణం చేస్తాం. బాగుందా లేదా అన్నాడు. అమ్మో ఇదేదో చాలా బాగుందిరా, అయితే అలా చేద్దామన్నారు అందరూ. అంతే, మర్నాడు వండేశారు. చెప్పేశాడు కదా లిస్ట్ అంతా. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు. పాయసము, అపూపంబులు, సైదపు పిండి వంటలు, పప్పు, బహురసాన్నంబులు వండింపుడు, ఇవన్నీ వండించేశారు. కడవలు శుభ్రంగా కూర్చోబెట్టారు. అందరూ తినేశారు. పశువులకి గడ్డి పెట్టేశారు. ఈ కడవలు తీసుకెళ్లారు. కొన్నింటిని తీసుకెళ్లి గోవర్ధనగిరి మీద వంపేశారు. వంపేసి కిందకు వచ్చారు. చెప్పాడు కదా ప్రదక్షిణం చేయమని.
అందుకని పాటించి గాన విద్య పాఠంబున తేటు లెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. ఇష్టదేవతానామస్మరణ చేసుకుంటూ వెళ్ళమన్నారు కదా, వాళ్ళకి ఇష్టదేవతానామస్మరణం అంటే ఏమిటో తెలుసా అండి? ఓ గమ్మత్తు ఉంటుంది. మీరు ఏ స్వరూపాన్ని పూజ చేస్తున్నా మీ మనస్సు దేని మీదకి ఇష్టమో దాని మీదకి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతూ ఆ చూస్తున్న స్వరూపంలో మీ ఇష్టదేవతని చూసుకుంటారు. అలా చూసుకోవడం నిజమైనటువంటి పరిణితి పొందడం. ఆ స్థాయి అందరికీ రాదు. అలా రావాలంటే దానికి ఒక గొప్ప స్థితిని పొందాలి. అలా పొందినవాడు మాత్రమే అలా చూడగలుగుతాడు. వారు ఒకసారి వెంకటాచలం వెళ్ళారు. వెడితే చంద్రశేఖర పరమాచార్య స్వామిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నమస్కారం చేసి కూర్చోపెట్టి, అయ్యా మీరు మహానుపురుషులు వచ్చారు, ఏదైనా అనుగ్రహ భాషణం చేయండి అన్నారు. అంటే వారు అన్నారు, ప్రపంచమునందు 2 తిరుమలలు ఉన్నాయన్నారు. అంటే కూర్చున్న వాళ్ళలో సగం మంది వెనక్కి పడిపోయారు. ఇదేంటి 2 తిరుమలలు ఉండడం, ఒకటే కదా తిరుమల మనకి తెలిసి, 2 తిరుమలలు ఉన్నాయంటారు ఏమిటినా? లేదా 2 శ్రీశైలములు ఉన్నాయన్నారు. ఇప్పుడు రెండో మాటకు మరీ పడిపోయారు. ఒకటే శ్రీశైలం ఉంది, 2 తిరుమలలు లేవు, 2 శ్రీశైలాలు లేవు అన్నారు. అంటే ఆయన అన్నారు, ఒకటి కింద తిరుమల, ఒకటి పైన తిరుమల, లేదా ఒకటి పైన శ్రీశైలం, ఒకటి కింద శ్రీశైలం అన్నారు. అదేమిటని మీరు అనుకుంటున్నారా? నేను చెప్తాను వినండి. తిరు అంటే ఏమిటి తమిళంలో? గౌరవవాచకం. శ్రీ, తిరు రామచంద్రన్, తిరు కోటేశ్వరరావు అంటారు. తిరు అంటే శ్రీ, మలై శైలము, తిరుమలై శ్రీశైలము, అక్కడ ఉన్నది శ్రీశైలము. అక్కడ శ్రీశైలవాసి, ఇక్కడ శ్రీశైలవాసి. అలాగే ఇక్కడ తిరుమలవాసి, అక్కడ తిరుమలవాసి. ఇక్కడ కరచరణాదులతో ఉన్నాడు, అక్కడ కరచరణాదులు లేని అరూపరూపి అయి ఉన్నాడు. ఇక్కడ ఎవరిని పట్టుకున్నావో అక్కడ వాణ్ణే పట్టుకుంటున్నావు. ఇక్కడ ఇలా చూసి ఆనందిస్తావు, అక్కడ అలా చూసి ఆనందిస్తావు. ఉన్నతత్వం ఒక్కటే అన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి నిజంగా. ఎంతోమంది అనగలరా మాట? ఆ మాట అనడానికి ఎంత సంస్కార బలం ఉండాలి, ఎంత అర్థం చేసుకోవాలి. నిజంగా వ్యాసుడు వరాహపురాణంలో అలాగే అన్నాడు. శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. యశోదాదేవి అడిగితే కోరిక, శ్రీశైలంలో పూర్తి చేస్తానమ్మా, నీ కోరిక అక్కడ చూద్దువు కానీ కళ్యాణం అన్నారు. పద్మావతి కళ్యాణం శ్రీశైలంలో జరిగింది. శ్రీశైలం అంటే వెంకటాచలం, తిరుమల. కాబట్టి పురాణంలో దాని పేరు శ్రీశైలం. కాబట్టి 2 శ్రీశైలాలు ఉన్నాయన్నారు. ఇక్కడ చూడగలిగిన వాడికి అంతటా ఒక ఈశ్వరుడే ఉంటాడు. ఇష్టదేవత అన్ని చోట్ల కనపడుతుంటారు. ఎన్ని జన్మలెత్తినా నాకు ఆ సాంబ శివాశివుడే నా యొక్క ఆరాధ్య దైవము అని వెంటనే ఆ వెంకటేశ్వరుడే నా పరబ్రహ్మము, ఆయనే ఈయన. ఆ అనడంలో వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే, అమ్మో నేనైనా పొరపాటున వచ్చానేమోనని ఇలా వేళ్ళు విరుచుకోవడాలు ఏమి ఉండవు. ఈశ్వరుడే నా కట్టెదుట ఇలా కనపడుతున్నాడు ఇవాళ అని, కట్టెదుట కాణాచి అయిన కొండ, ఆ తిరుమల కొండ అని అన్నమాచార్యుల వారు పిలిచినట్టు పొంగిపోయారు ఆయన. ఆ పొంగు అంతటా ఈశ్వరుణ్ణి చూడటంలో రావాలి, లేకపోతే రుద్రాధ్యాయం ఎన్నాళ్ళు చేస్తే నీకు పనికొస్తుంది? నీకు వెంకటేశ్వర స్వామిలోనే శివుడు కనపడకపోతే నమ్మ చోరాయిచాని దొంగలో నీకు శివుడు కనపడతాడా? ఒక్కనాటికి కనపడ్డు. నువ్వు బతికున్నన్నాళ్ళు నువ్వు శివాభిషేకం చేసినా నీకు ఎప్పటికీ నువ్వు శివభక్తుడవు కాలేవు. నీకు ఈశ్వరుడి రూపాల్లోనే ఏకత్వం కనపడలేదు, నీకు రుద్రాధ్యాయంతో శివుడు కనపడ్డా? పచ్చబద్ధం. నీకు శివుడి యందు వెంకటేశ్వరుడు కనపడలేదు, నువ్వు సర్వశివస్థాను భూతాదిర్నిధిరవ్యయ అని విష్ణు సహస్రం చెప్తావా? నువ్వు ఒక్కనాటికి విష్ణు భక్తుడివి కాలేవు. ఇద్దరు ఒకటే అన్ననాడు నువ్వు నిజంగా భక్తుడివి కాగలిగావు, ఇటైనా అటైనా. ఈ స్థితిని చూపిస్తున్నారు చూడండి. ఆయన ఇష్టదైవం వైపుగా వాళ్ళ మనస్సు మళ్ళింది. కృష్ణుడు వాళ్ళ ఇష్టదైవము, వాళ్ళకి తెలియక్కర్లేదు దైవమని. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం గంటిమి ఎట్లైన నుద్ధా మధ్యానగరిష్ఠులైన హరిచందన్ వస్తు ధాత్రీశ్వర. తరచు చెప్తుంటాను కదా నారదుడి. అందుచేత వాళ్ళ మనస్సు కృష్ణుడి మీద వెళ్ళిపోతుంటుంది. అందుకని పాటించి గాన విద్య పాటవమున తేటు లెక్కి బహతాన ములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. ఎంతమంది శత్రువులు వచ్చినా మా చిన్ని కృష్ణుడు చంపేశాడు, మా కృష్ణుడే కృష్ణుడు అని వాళ్ళందరూ ఆ కృష్ణుని లీలలన్నీ తలుచుకుంటూ పెడుతున్నారు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చను బాలు తావి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటంబు కుల దోసే ఏడాది కుర్రడై ఎగచి తృణావర్తు మెడపట్టుకొని చీరి మృతుని చేసే తల్లి వెన్నరకులై తనలో లకట్టంగా
కుర్రడై మద్దుల కులద్రోసే పశుల గ్రేపుల కాచుచు బకుని చీరే వెలగ తోడుట దైత్యుని వేసి గడపే బలిమి అయి ఖర రాక్షసు సంహరించే అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ తలుచుకుంటున్నారు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే. మా చిన్ని కృష్ణుడు ఇంకా కన్ను కూడా తెరవనటువంటి స్థితిలో ఆ పూతన పాలు తాగి పూతనని సంహరించాడు. శకటాసురుణ్ణి సంహరించాడు. మంచం మీద పడుకుని కాలుతో తన్ని. ఏడాది కుర్రడిగా ఉండగా తృణావర్తుణ్ణి చంపాడు మెడపట్టుకొని. అలా పశువులతో కలిపి ఆడుకుంటూ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆనాడు బకాసురుణ్ణి చంపాడు. వెలగ చెట్టు మీదకి ధేనుకాసురుణ్ణి వేసి వత్సాసురుణ్ణి వేసి సంహరించాడు అని ఆ కృష్ణుడి యొక్క లీలలన్నీ తలుచుకుంటూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టదైవం ఎవరైపోయినట్టు? కృష్ణుడు అయిపోయినట్టే. కాబట్టి కృష్ణలీలలు తలుచుకుంటూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పాడు ప్రదక్షిణం చేసేటప్పుడు? ఆవులు, దూడలు, ఎద్దులు కూడా ప్రదక్షిణం చెయ్యాలన్నాడు. కాబట్టి పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు భూ గగనములు మిండు రంకెలు మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్. ఆ ఆడవాళ్ళందరూ చక్క బళ్ళల్లో కూర్చున్నారు. ఆ బళ్ళు ప్రదక్షిణం చేస్తుంటే అందులో కూర్చుని కృష్ణుడి మీద పాటలు పాడుకుంటున్నారు. గోపాల బాలురందరూ కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ కృష్ణుడితో నడుస్తూ బలరామకృష్ణులతో వెడుతున్నారు. పెద్దలైనటువంటి నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ముందు నమస్కారం పెట్టుకుంటూ ఆ గోవర్ధనగిరికి నమస్కారం చేస్తూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఈ వెనకాతల పెద్ద పెద్ద ఎద్దులు, ఆవులు, దూడలు ఇవన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. పొగరెక్కిన మూపురములో అవి నడుస్తుంటేట, ఎద్దు నడుస్తుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. దాని మూపురం ఇంత ఉంటుంది. అది శివలింగంలా ఉండి అది నడుస్తుంటే ఇలా 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 ఉంటుంది. ఆవుకి ఉండేటటువంటి చాలా గొప్ప విషయాలు రెండు. ఆవు లేదా ఎద్దు నడుస్తున్నప్పుడు దాని మూపురం ఊగడం గమ్మత్తుగా ఉంటుంది. రెండు, ఎద్దు చాలా వేగంగా పరిగెడుతోంది అనుకోండి, 4 కాళ్ళు 2 కాళ్ళల్లా కనపడతాయి. దాని గురించి పోతన గారు పద్యాలు ఇచ్చారండి భాగవతంలో. ఎంత అందంగా ఉంటాయో. కృష్ణుడు పిలిచినప్పుడు పరిగెడతాయి అవి. పరిగెడుతున్నప్పుడు ముందు 2 కాళ్ళు ఎత్తి వెనక 2 కాళ్ళని కలిపేస్తాయి. కలిపేసి ముందు 2 కాళ్ళు ఎత్తితే అప్పుడు 2 కాళ్ళ అన్నట్టు కనపడుతుంది. అలా పరిగెడతాయి ఎద్దులు. అలా ఇవన్నీ భూ గగనములు నిండు రంకెలు అవి ఇలా మోరలెత్తి అంబా నరుస్తుంటే భూగగనములు బద్దలైపోతున్నాయిట. అలా రంకెలేస్తూ మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్. చక్కగా ఈ ఆవులు, దూడలు అన్ని మెల్లగా నడుస్తూ గడ్డి తింటూ ఆనందంగా అన్ని అరుణాచలానికి ప్రదక్షిణం చేసినట్టు గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నాయి. చేస్తుంటే కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణుడు గోపాల బాలురలో ఒకడిగా ప్రదక్షిణం చేస్తున్నాడు. తానే గోవర్ధనగిరి మీద ఉన్నటువంటి గోవర్ధనగిరిగా కనబడుతున్నాడు. తనే ఒక పురుషాకృతిని దాల్చాడు. దాల్చి వీళ్ళు పెట్టిన పదార్థాలన్నీ తానే తినేస్తున్నాడు. అక్కడ చూస్తే గోవర్ధనగిరిగా ఉన్నాడు, ఇక్కడ చూస్తే పిల్లవాడిగా ఉన్నాడు. వీళ్ళందరినీ పిలిచాడు. నాన్నగారండి 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 ఇలా రండి అన్నాడు. అందరూ వచ్చారు. రే అందరూ ఇలా రండి అన్నాడు. చూశారా నేను చెప్పానా లేదా? వినుడి శైలము కామరూపి మనలన్ మన్నించు కలులన్ భంజించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు. చూశారా నాన్నగారు నేను చెప్తే ఏదో అనుకున్నారు మీరు? అదిగో వినుడి శైలము కామరూపి. ఈ కొండ తలుచుకుంటే మనిషిగా మారుతుంది. చూశారా ఎలా తినేస్తోందో? ఆజ్యాన్నమును మనం మెప్పించిన ఆహరించు. మన నేతన్నం అక్కడ పెడితే చక్కగా తింటోంది. కలులను భంజించు. మన శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళని అణిచేస్తుంది అని చిత్తంబులో ననుకంపాతిశయంబు చేసమనపై నంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించ గిరికిన్ మందారుడై. ఈ పిల్లలందరితో కలిసి తానే పిల్లవాడిగా ఉండి తింటున్నాడు, తానే పిల్లవాడిగా ఉండి ప్రదక్షిణం చేస్తూ నమస్కారం చేస్తున్నాడు. తాను చేసిన నమస్కారం తానే పుచ్చుకుంటున్నాడు. ఒకడే ఇన్నిగా ఉన్నాడు, ఉండి ప్రదక్షిణం చేస్తున్నాడు. ఇవన్నీ జరుగుతుంటే ప్రదక్షిణం, ఈ పిల్లలు, ఈ అల్లరి ఇంతకు ముందు అన్నాడు వాళ్ళు యాగం చేస్తున్నప్పుడు ఎదురుగుండా వచ్చి హవిస్సులు స్వీకరించిన వాడిని వాళ్ళు చూడలేదు. ఇవాళ చేస్తున్న యాగర్థం గోవర్ధనగిరి తింటుండడం వాళ్ళు చూశారు. చూసి పొంగిపోయారు. ఏం ఆశ్చర్యం రా, నిజమే మన చిన్ని కృష్ణుడు చెప్పింది, అదిగో చూసావా ఎలా తింటోందో గోవర్ధనగిరి అనుకున్నారు. అనుకుని అందరూ శాబాష్ కృష్ణుడు చెప్పిందని గోవర్ధనగిరికి జై అంటున్నారు, తిరుగుతున్నారు. ఈ చప్పుళ్ళు ఇంద్రుడికి వినపడ్డాయి. ఏమిట్రా ఈ అల్లరంతా ఏం జరుగుతోందిరా బృందావనంలో అన్నాడు. అంటే భటులు అన్నారు, అయ్యా మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట,
ప్రతి ఏడాది మీకు వాళ్ళు ఒక పెద్ద యాగం చేస్తుంటారు కదా వానలు పడాలని. ఈ ఏడాది నుంచి వాళ్ళు మార్చేశారు ఆ వ్రతం, మీకు చెయ్యట్లేదు. వాళ్ళందరూ గోవర్ధనగిరికి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలుసా? వాళ్ళకి ఆ గోవర్ధనగిరే పశువులు తినడానికి కావలసినటువంటి గడ్డి ఇస్తోందిట. అందుకని చెప్పి వాళ్ళు గోవర్ధనగిరికే యాగం చేస్తున్నారు. అంటే ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోర పత్ర దళన క్రీడా సమారంభ దుర్భర దంబోళి ధరున్ పురంధరు ననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసి పోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగన్ అన్నాడు. ఎవర్రా చెప్పినవాడు నాకు యాగం చెయ్యొద్దని? నన్ను సామాన్యుడు అనుకుంటున్నారు. నేను పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి, గోపాల బాలురు కదా, వాళ్ళు పెరుగు తాగుతారు, నెయ్యి తాగుతారు. వీళ్ళకి ఒళ్ళు కొవ్వు పట్టిందిరా అన్నాడు. వీళ్ళు పెరుగు తాగారు, నెయ్యి తాగారు, తాగి ఒళ్ళు కొవ్వింది. కొవ్వి పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై, వీళ్ళకి మదంతో కండకావరంతో తెలియడం లేదు. నేను గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరిదంబోళి ధరున్, నేను ఒకనాడు పర్వతాలకుండేటటువంటి రెక్కల్ని నా వజ్రాయుధంతో తెగనరికాను. అటువంటి వజ్రాయుధాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడిని. పురంధరునను, నన్ను పురంధరుడని పిలుస్తారు. అటువంటి ననున్ పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయరిదిపో కృష్ణుండు ప్రేరేపగన్. కృష్ణుడు చెప్పడం వీళ్ళు వినడం. ఆయన ఋష, ఆయన దేవుడా? ఆయనకి ఏం తెలుసురా? ఆ పిల్లాడు చెప్పడం ఏమిటి, వీళ్ళు చేయడం ఏంటి? వీళ్ళకి బుద్ధి ఉండక్కర్లా? వీళ్ళ సంగతి చెప్తాను చూడండి అన్నాడు. ఉజ్జత్ సంపదనమ్మినంత తన యోజోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమర్చుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాడనములన్ వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు చందరాల్ కుర్యుడి శౌర్యంబవార్యంబుగన్ అన్నాడు. ఆ మేఘమండలాన్ని తట్టి పిలిచాడు. ఆయన వర్షానికి అధికారి. వీళ్ళు ఉజ్జత్ సంపద నమ్మి, నేను వర్షం కురిస్తే వచ్చినటువంటి ఐశ్వర్యంతో మదంతో నన్ను మరిచిపోయారు. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళండి. వెళ్ళి బృందావనం అంతా చీకటైపోయేటట్టుగా కమ్మేయండి, పిడుగులు కురిసేసేయండి, మెరుపులు కురిసేసేయండి. ఎలా చచ్చిపోవాలో తెలుసా? బృందావనంలో ఉన్నవాళ్ళు. ఇవాళ ఇంద్రుడికి ఎంత అహంకారం వచ్చిందో చూడండి. తన నోటి వెంట రాకూడని మాటలు వస్తున్నాయి. గోవుల్ జనుల్, గోవులు చచ్చిపోవాలి, జనులు చచ్చిపోవాలి. ఎలా? పిడుగుల దెబ్బకి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోవాలి, మెరుపుల దెబ్బకి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోవాలి. అలా మెరవండి, అలా పిడుగులు పడండి. భూమికి ఆకాశానికి తేడా తెలియకూడదు, అంతంత వడగళ్ళు పడాలి. ఏనుగు తొండాలంతంతలా ఉద్ధారలు పడిపోవాలి. భూమి అంతా జలంతో నిండిపోవాలి. ప్రాణులన్నీ అందులో కొట్టుకుపోవాలి. నేను చూసి సంతోషించాలి. నేను ఐరావతవికి వజ్రాయుధం పట్టుకుని వెనకాతలు వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంతే వాళ్ళు గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుని వచ్చారు. ఈ ఆవులు దూడలు ఇవేవి ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఈలోగానే బృందావనం అంతా గాఢాంధకారం అయిపోయింది, మబ్బులు వచ్చేసాయి. ఇతపూర్వం ఎన్నడూ విననటువంటి రీతిలో అదే పనిగా పిడుగులు పడిపోతున్నాయి. ఆకాశం అంతా మెరుపులు. ఆ మెరుపులలోంచి వచ్చేటటువంటి కాంతి తట్టుకోలేక ఆవులు ఎద్దులు దూడలు పడేటటువంటి బాధ ఏ రోజున తెలుస్తుందో తెలుసా అండి? దీపావళి నాడు కనపడుతుంది. పాపం వాటికి అలవాటు ఉండదు. ఆయన చిచ్చుబుడ్డి ఎడతాడు. ఆ చిచ్చుబుడ్డి కాంతి చూసి అది భయపడిపోయి తన మెడకి తానే ఉరేసుకున్నట్టుగా ఆ కట్టుకొయ్యకి ఇలా వెళ్ళిపోయి నిలబడిపోతుంది. భయంతో అరిచేస్తుంటుంది, పేడేసేస్తుంది, మూత్ర విసర్జన చేసేస్తుంటుంది, గిరగిర తిరిగేస్తూ ఉంటుంది. ఆ ధనులకి తట్టుకోలేదు, భయపడిపోతుంది. దీపావళి సామానుకే తట్టుకోలేని ఆవులు దూడలు ఎద్దులు దేవేంద్రుడు కురిపిస్తున్నటువంటి పిడుగుల ధని, మెరుపుల యొక్క మెరుపులు, హోరున వర్షధారలు. ఆ రోజున పోతనగారు వర్ణించారు. నిజంగా గజ్జలో ఎద్దులు సాధారణంగా వాటికి ఆనందం కలిగినా దేన్నైనా చూసి సంతోషించిన మోరలెత్తి ఆ ముక్కు కన్నాలు కనపడేటట్టు కింది పళ్ళు కనపడేటట్టు ఆ ముట్టి పైకెత్తుతాయి. ఇలాగా అవి ఇలా తలలు దించేసుకుని ఇలా ఇలా గంగడోళ్ళు ఆలిస్తూ మెళ్ళో గంటలు గణ 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 మోగుతుంటే ఆ మెరుపుల కాంతి చూడలేక, పిడుగుల ధ్వని వినలేక, ఆ నీటి వడగళ్ళ దెబ్బలు తినలేక ఎక్కడివక్కడ కూలబడిపోయేట. ఆవులు పడిపోయాయి, దూడలు పడిపోయాయి. విశ్వాసం అన్న మాటకి అర్థం ఏమిటో ఇప్పుడు బయటకు వస్తుంది. వీళ్ళు ఏమనాలండి ఇప్పుడు? వెంటనే వెళ్ళి, కృష్ణ ఇన్నాళ్ల నుంచి హాయిగా ఇంద్రయాగం చేశాం,
ఎందుకు వచ్చిన పెద్దరికం? తీసేసి గోవర్ధన యాగం పెట్టావు. గిరి ప్రదక్షిణం చేసి రాగానే బెడిసి కొట్టేసింది. చూసావా ఎంత వాన? ఇంతకుముందు ఎప్పుడు ఈ వాన తెలియదు. ఇలాంటి వాన పడుతోంది, ఈ యాగం వల్లే కదా అనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళకి భగవంతుడి మీద ఉన్న నమ్మకం అది. కష్టం వస్తే భగవంతుడిని వదిలేయడమును, సుఖం వస్తే భగవంతుడిని పట్టుకోవడం కాదు. తెలిసి తెలియని మాటలు ఒకటి అంటుంటారు. ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ముందు ఎవరి యొక్క చూపిస్తారంటే, ఏమండి ఏమన్నా భగవంతుడికి మా మీద కోపం వచ్చిందంటారా అంటాడు. కోపం ఎందుకు వస్తుందండి? నువ్వు కోపం వచ్చేలా ప్రవర్తిస్తే వస్తుంది. అలా ఉండకూడదు. భక్తి అనేటటువంటిది కష్టంలో సుఖంలో ఒకలా ఉండాలి. కాబట్టి వీళ్ళంటారు, వెళ్ళి ఈశ్వర ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీయాన మున్నిరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఈశ్వర కృష్ణ, ఇంతకుముందు ఎప్పుడూ మేము ఇటువంటి వర్షం చూడలేదు, ఇటువంటి మెరుపులు చూడలేదు, ఇటువంటి పిడుగులు చూడలేదు. ఏమిటి వాన, ఏమిటి ఉరుములు, ఏమిటి మెరుపులు, ఏమిటి పిడుగులు? చాలా భయం వేస్తోంది. ఆవులు ఎద్దులు దూడలు ఇప్పటికే ఎన్నో మరణించాయి. కృష్ణ నువ్వు రక్షించు, మిగిలిన ప్రాణులన్నీ కూడా మరణించకముందే కాపాడు అన్నారు. మరణావస్థలో కొట్టుకుంటున్నాయి ఆవులు దూడలు అన్నీ. వెంటనే ఒక క్షణం ఆలోచించలేదటండి పరమాత్మ. ఏమండి మీ అందరికీ ఇలాగే నేను తడిసిపోతున్నాను కదా, నేను మాత్రం ఎలా రక్షిస్తాను అని ఆయన అడగలేదుట. ఇది భగవంతుని యొక్క కార్యం అంటే. ఈశ్వరుడు రక్షించగలడు. ఇది ఆయన సంపాదించుకున్న నామం. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తి కెంగేలందాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలభ్రచ్యుత దుశిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్. ఆడుకుంటున్న పిల్లాడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి లిల్లీ మొక్కకున్నటువంటి పువ్వుని హేళగా తుంపేసినట్టు అందరూ వచ్చి, కృష్ణ ఏమిటి ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ పిడుగులు ఈ యశనులు ఈ జలధారల్ నీయాన మున్నెరుంగము కుయ్యాళింపకదయ్య గుణరత్ననిధి అని అడగగానే అక్కడ ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని అమాంతం పైకెత్తేట. పైకెత్తి తన చిటికిన వేలి మీద పట్టుకున్నాడు. ఎలా అంటే, బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నగవుతో బాలుండు చిరునవ్వు నవ్వుతూ ఏమీ కష్టపడకుండా తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే, ఒక పెద్ద గొడుగు పట్టినట్టు పట్టేట. విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలాభ్రచ్యుత దుశిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్. ఆవులు దూడలు ఎద్దులు గోపకాంతలు గోపాలబాలురు గోపకులు అందరూ ఆ గోవర్ధనగిరి కిందకి వచ్చేశారు. హాయిగా గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు. అందరూ దాని కింద నించున్నారు. పోతన గారంటారు, ఇంద్రుడికేం తెలుసు ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్న భాగ్యం ఏమిటో. హరిదోర్దండము కామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరకంజారెడుతోయ బిందువులు గోపాలంగ నాపాంగ హాసరుచుల్ రత్త చియంబుకాక అచిలఛత్రమ్ము శోభిల్య తద్గిరిబిద్దుర్మత భంజియై జలధిరాక్లిన్న ప్రజారంజియై. ఆ గొడుగు పట్టుకున్నటువంటి గోవర్ధనగిరి అనబడేటటువంటి గొడుగుకి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క చిటికిన వేలు కర్ర, ఆయన యొక్క భుజము యొక్క మూపురమే దానికి ఉన్నటువంటి ఆ వంకి తిరిగినటువంటి ఆ మూపు, ఆ దానికి అన్ని వేపుల నుంచి జాలువారుతున్నటువంటి నీటి ధారలే ముత్యాలతో కట్టినటువంటి అలంకారాలు. ఈ లోపల నిలబడి మమ్మల్ని ఇంద్రుడేం చేస్తాడని నవ్వుతున్న గోపకాంతలమ్మ నోళ్లల్లోంచి వస్తున్నటువంటి కాంతులు, అక్కడ పట్టినటువంటి రత్నదీపాలు రత్న నీరాజనాలు, ఇంతమంది ఆనందంగా ఆవులు దూడలు గోపాలురు గోపకాంతలు హాయిగా చలేస్తుంటే కృష్ణుడికి దగ్గరగా ఆయన పాదాల దగ్గర నిలబడితే 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపులతో పోషించాడు పరమాత్మ 7 ఏళ్ల వయస్సులో. పట్టుకుంటే అలా నిలబడితే కొంతమంది భయపడ్డారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు కొండదొడ్డది మహాభారంబు శైరింపగాజాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్ ప్రతిజ్ఞ చేశాడు ఆ రోజున. బాలుండీతడు, వీడు చిన్నపిల్లాడు, కొండదొడ్డది పెద్ద గోవర్ధనగిరి పట్టుకున్నాడు. ఏమో తొందరపడి లోపలికెడితే పిల్లాడు వదిలేస్తే ప్రమాదం వస్తుందేమో అని బయట నించుంటున్నారేమో. బంధువులారా నన్ను నమ్మండి, ఆయన కర్మండి బంధువులారా అని పిలవవలసినటువంటి అవసరం.
బంధువులరా అని పిలుస్తున్నాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని కింద నిలువన్ చింతింపగా బోలదు. అలా బెంగ పెట్టుకోకండి. ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ గోవర్ధనగిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు. మీకు రక్ష నేను చెప్తున్నాను. వచ్చి ఈ కొండ కింద చేరండి, మిమ్మల్ని నేను రక్షిస్తానన్నాడు. అందరూ వచ్చి కొండ కింద చేరారు. వర్షపు చుక్క పడలేదు, ఒక ఆవు తడవలేదు. హాయిగా పడుకున్నవి పడుకున్నాయి, తిన్నవి తిన్నాయి. గడ్డి తినలేదు, వంట చేసుకోలేదు, ఒక వంట వండుకోలేదు. తీర్థయాత్రకి వెళ్ళేసి ఇంటికి తిరిగి వచ్చేసే ముందు ఆడవాళ్ళు అంటారు, మళ్ళీ మేము మా వంటిల్లు మొదలు. అలా 7 రోజులు వంట చెయ్యక్కర్లేదు, పెట్టక్కర్లేదు. అందరినీ ఎలా పోషించాడు? వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నభలోచన, మీనాక్షి తత్వంతో పోషించాడు ఆయన. రోజున చాప పిల్లల్ని చాప తను కన దృష్టితో ఎలా పోషిస్తుందో అలా 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపులతో పరమాత్మ పోషించాడు. 7 రాత్రులు 7 పగళ్ళు అయిపోయిన తర్వాత ఇంద్రుడు చూశాడు. ఏరా ఎంతమంది పడిపోయారన్నాడు. నీ మొహం ఒక్కడ పడలేదు. ఏమైందన్నారు. ఏమైంది ఏమిటా? నువ్వు కృష్ణుడు ఎందుకు పనికి వస్తాడు? ఉజ్జత్ సంపదనం మినందతనయోద్యోగంబునైన్ వెర్రులై అన్నావే, వాడు గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు. 7 రాత్రులు 7 పగళ్ళు మా దగ్గర ఉన్న స్టాక్ అంతా అయిపోయింది. అన్ని పిడుగులు వేసాం, అన్ని ఉరుములు ఉరిమాం. అన్ని పిడుగుల కన్నా పెద్ద పిడుగులో వాడున్నాడు. నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర. పోని వాళ్ళు ఏడవకపోతే పీడాపోయారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. అన్ని కుటుంబాల వాళ్ళు ఓ చోటే చేరిపోయి సుఖంగా అదో చిన్న బృందావనం అయిపోయింది గోవర్ధనగిరి కింద. హాయిగా ఆయన్ని చూస్తూ కూర్చున్నారు. వాళ్ళకి చిత్రం ఏంటంటే వంట అక్కర్లేదు, తిండి అక్కర్లేదు. రోజు కన్నా బీ కాంప్లెక్స్ న్యూరోబియాన్ చేసుకున్న వాళ్ళలా ఉన్నారు. ఇప్పుడు బయటకు వస్తే ఇది అంటారన్నారు. ఇంద్రుడు చూసి అన్నాడు, రే నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది, ఆపేయండి వాళ్ళని. వర్షం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అనుమానం వచ్చింది. ఇది నిజంగా పిల్లాడు గోవర్ధనగిరి ఎత్తాడా? ఇంత చిన్న పిల్లాడు ఏమిటి గోవర్ధనగిరి ఎత్తడం ఏమిటి? 7 రాత్రులు పట్టడం ఏమిటి? 7 పగళ్ళు పట్టడం ఏమిటి? వీళ్ళందరూ వెళ్ళి దాని కింద చేరడం ఏమిటి? ఇది నిజమా? లేకపోతే ఆ పిల్లాడి రూపంలో పరబ్రహ్మ ఉన్నాడా? నా పదవి ఎగిరిపోతుంది ఇప్పుడని భయం వేసి దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వస్తే చూసేటప్పటికీ ఒక్కసారి మహానుభావుడు దర్శనమిచ్చాడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు హైమూర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం కరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం. దర్శనమిచ్చేటప్పటికీ నన్ను గన్న తండ్రి పరబ్రహ్మమా, ఎంత పొరపాటైపోయిందయ్యా మహానుభావ. సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేసేటటువంటి నీవు నాకు అధికారం ఇస్తే ఆ అధికారంతో నేను వర్షం కురిపిస్తున్నానని మర్చిపోయి నా అంత వాణ్ణి నేను అనుకున్నాను. అహంకారానికి పోయాను. నా అహంకారం తీసేయడానికి గోవర్ధనోద్ధరణం చేశావని గుర్తించలేకపోయాను. ఈశ్వరా క్షమించు. నా వింటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివే నిన్ కావరము మాని పెద్దల తోవల జరిగెదరు బుద్ధితోడుతనీషా అన్నాడు. ఎంత క్షమార్పణ చెప్పాడో చూడండి. నా వంటి వెర్రివారిని, మదమెక్కి వెర్రితో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళని, నా అంత గొప్పవాడు లేడనుకున్నవాణ్ణి శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివే నిన్. శ్రీవల్లభ లక్ష్మీదేవి భర్త అయిన శ్రీమన్నారాయణుడా, నువ్వు నాకు శాస్తి చేస్తే నాకు తెలిసొచ్చింది. కావరము మాని పెద్దల తోవల జరిగెదరు బుద్ధితోడుతనీషా. ఇప్పుడు నా కండ కావరం తగ్గిపోయింది. ఇప్పుడు నేను విభుదులతో కలిసి తిరుగుతాను. నాకు ఉన్న అహంకారం పోయింది అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, నాయాజ్ఞ చేయుచుండుము నీయధికారంబు నందు నిలువు సురేంద్ర శ్రీయుతుట వైమదింపకు శ్రేయమ్ములు కలిగి పొమ్ము సితకరిగమన. ఏనుగు నడిచినట్టు నడిచేవాడా? ఈశ్వరుడి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడికి, ఈశ్వరుణ్ణి నమ్మిన వాడికి కూడా ఉండే గుణం. అయ్యా స్వామి రక్షించు అనగానే పాహి అనేటప్పటికీ వాళ్ళు వెంటనే రక్షణ చేస్తారు. ఈశ్వర అజ్ఞానం మన్నించు. అందుకే మనం ఏం చేసినా శరణాగతితో పూర్తి చేస్తాం, శరణాగతితో పూర్తి చేస్తాం. అజ్ఞానినామయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటాం. లేకపోతే శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక
శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అంటాం. చెప్పి ఆ శరణాగతి చేసి పూర్తి చేస్తాం. అందుచేత ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, సరే నీ తప్పు నువ్వు అంగీకరించావు కాబట్టి నువ్వు ఇంద్ర పదవిలోనే ఉండు, కానీ నా అంతటి వాడను నేనని అహంకరించకు. నీ పైన ఉన్నవాడు, నీ యందు అంతర్యామిగా ఉన్నవాడు నీకు అధికారం ఇస్తే నువ్వు వర్షం కురిపించావు తప్ప నీ అంత నీకుగా ఈ అధికారం లేదు. నేను ఇచ్చాను కాబట్టి నువ్వు దాన్ని పొందగలిగావని జ్ఞాపకం పెట్టుకో. ఇది ఇంద్రుడికే ఉంటే ఇంకా మనబోటి సామాన్యులం ఏమనాలండి? మనం ఏది అనుభవించినా యదశ్నాసి, భగవద్గీతలో స్వామి అంటారు, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తత్ కురుష్యసి కౌంతేయ, దాన్ని నాకు సమర్పించు అంటారు. యత్ కరోసి నువ్వు ఏది చేసినా, యదశ్నాసి నువ్వు ఏది తిన్నా, లేకపోతే యత్ తపస్యసి కౌంతేయ నువ్వు ఏ తపస్సు చేసినా, తత్కురుష్వమదర్పణం దాన్ని నాకు ధారపోసేసి. ఎందుకని? నువ్వు చేస్తున్నది నువ్వు చేసింది కాదు, నీలో శక్తి రూపుడనై ఉండి నేను చేయించాను. కాబట్టి 7 రాత్రులు 7 పగళ్ళు మోశాడు. మోస్తే ఆశ్చర్యకరమైన సంఘటన ఏం జరిగిందో తెలుసా అండి? కామధేనువు స్వర్గలోకంలోంచి పరుగు పరుగున వచ్చింది. వచ్చి, ఈశ్వరా, నోరున్న మనుష్యులు కష్టం వస్తే ఎక్కడైనా దాక్కుంటారు, ఎక్కడికైనా వెళ్ళి రక్షణ పొందుతారు. కానీ నోరు లేనటువంటి జీవాలు, మా ఆవులు, మా దూడలు, మా ఎద్దులు, వర్షం వస్తే బయట కట్టేస్తారు, వాళ్ళు ఇళ్లలో పడుకుంటారు. కానీ నువ్వు జగద్భర్తవు, జగన్నాథుడవు, విశ్వేశ్వరుడవు, నీకు తెలుసు మా కష్టం. అందుకని గోవులను కాపాడావు. ఇవాళ మా వాళ్ళందరూ మరణించకుండా కాపాడావు. కాబట్టి ఈశ్వర, ఆవుల్ని కాపాడిన మహాత్ముడవు కనుక నీవు కాపాడి గెలుచుకున్నావు. మేము బిరిదిచ్చి పిలవట్లేదు, నువ్వు గెలుచుకున్న నామం కనుక గోవులను కాపాడిన గోవిందా నమస్కారం అండి. అంటే సురభక్షీరములన్ సురద్విప మహాశుండాల తానీత నిర్జర గంగాంబువులన్ నిలింప జననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షు తోయజ జలాక్షున్ సాధు సంరక్షణున్. పొంగిపోయారు పోతన గారు వెంటనే. ఆ సురభిక్షీరములన్ కామధేనువు తన పాలు తాను వర్షించిందిట. వర్షించి బంగారు కలశలలోకి పట్టిందిట. ఐరావతం పరుగు పరుగున వెళ్ళి ఆకాశగంగలో ఉన్నటువంటి నీళ్లని పట్టుకొచ్చిందిట. శంకరాచార్యులు వారు అంటారే, దిగ్గస్థిభిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అన్నట్టుగా బంగారు కలశాలతో ఐరావతం పట్టుకొచ్చిందిట. అదితి పరిగెత్తుకొచ్చిందిట ఇంద్రుడి తల్లి. నా కొడుకైనటువంటి ఇంద్రుడు ఒకనాడు రాజ్యం పోగొట్టుకుంటే వామనమూర్తి అయ్యొచ్చి మహానుభావుడు ఇంతంతైవటుడు ఇంతయై మరుయుతానింతై అభోవీధిపై అంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి అయి పెరిగి చెయ్యి చాపి అడిగి తెచ్చిన నా కొడుకు ఇచ్చాడు. ఇవాళ నా కొడుకు మరొకసారి కట్టడి తప్పి అహంకరిస్తే వాడు చేసిన తప్పిదాన్ని మన్నించి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈశ్వర, వెళ్ళి బుద్ధి తెచ్చుకుని మహానుభావుడికి అభిషేకం చేయరా అంది అదితి. అంటే ఆ ఐరావతం తీసుకొచ్చి తన తొండంతో సంతోషపడిపోతూ ఆకాశగంగా జలాల్ని 7 సంవత్సరముల పిల్లవాడికి అభిషేకం చేసింది. కామధేనువు ఇచ్చినటువంటి ఆవు పాలతో దేవేంద్రుడు చేతులతో పట్టుకుని ఆ కలశలతో అభిషేకం చేశాడు. చేస్తూ ఆనాడు చెప్పాడు, ఒకసారి ఆ జేగంటలు వినండి. ఆ గంటలు మోగినట్టే మోగాయి ఆ రోజున ఊర్ధ్వలోకాలన్నిట. దేవతలు నాట్యం చేశారు, అప్సరసలు నృత్యం చేశారు, పుష్పవృష్టి కురిసింది, భగవానుడు గోవిందుడయ్యాడు. కాసేపు ఆ గంట అనుభవించండి, మీకు చెప్తాను. సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాల తానీత నిర్జర గంగాంబువులన్ నిలింప జననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు. ఆనాడు దేవేంద్రుడు ఆ పాలతో అభిషేకం చేసి 7 ఏళ్ల పిల్లవాడిని పిలిచాడు. గోవిందా అని పిలిచాట, సొంపార. అలా పిలిస్తే గోవిందుండంచు. ఈశ్వరుడికి ఎన్నో పేర్లున్నాయి. అన్ని పేర్లలో ఆయనకి చాలా ఇష్టమైన పేరు ఏదోట తెలుసా అండి? 7 రాత్రులు 7 పగళ్ళు వీళ్ళ కోసమని కొండెత్తి పట్టుకున్నాను.
నా మీద నమ్మకంతో నన్ను నిందించకుండా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారని అడిగితే ఆనాడు కొండ మోసి నేను గెలుచుకున్న పేరు ఈ పేరు అని ఎవరైనా గోవిందా అని పిలిస్తే చాలట. 7 రాత్రులు 7 పగళ్ళంటే ఏమిటి అర్థం? మీరు 90 ఏళ్ళు బ్రతకండి, 100 ఏళ్ళు బ్రతకండి, 7 రాత్రులు 7 పగళ్లే బతుకుతారు. ఆది సోమ మంగ బుధ గురు శుక్రశని. అందుకని బతికున్నన్నాళ్ళు కష్టం లేకుండా ఉండాలంటే గోవిందనామాన్ని ఆశ్రయించి తీరాలి. అందుకే మన వాళ్ళకి సంప్రదాయంలో ఒక మాట ఉంటుంది, ఒక మంచి జరిగింది అనుకోండి, గోవిందా గోవిందా అంటారు. పిల్లవాడికి చంటి పిల్లవాడు పుట్టాడు అనుకోండి, వాడికి జోదలు పెట్టడం నేర్పిస్తారు. ఏది నాన్న గోవింద కొట్టు గోవింద కొట్టు గోవింద కొట్టు గోవిందా గోవిందా అని వాడి గుప్పిళ్ళు పట్టుకుని తల మీద పెట్టి గోవిందా గోవిందా అనిపిస్తారు. ఆఖరికి వాడి తలనీలాలు 7 కొండల వాడికి ఇచ్చేస్తూ గోవింద చెప్పు నాన్న గోవింద చెప్పు గోవిందా 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 అంటూ తలనీలాలు ఇచ్చేస్తారు. ఆఖరికి ఒకటి శరీరం పడిపోయింది అనుకోండి, వాడు గోవింద కొట్టేశాడండి అంటారు. ఆది నుంచి అంతం వరకు గోవిందతోనే పూర్తి చేస్తారు మన వాళ్ళు. ఈ గోవిందనామం ఎంత గొప్పతనాన్ని వహించిందో తెలుసా అండి మనకి సంప్రదాయంలో. ఇప్పటికీ శేషాద్రి శిఖరం మీద వెలిసినటువంటి స్వామి ఉన్నాడే, శ్వేతవరాహ కల్పం వరకు వారి పరిపాలకుడు, వాడి సన్నిధానానికి వెడితే పద్మాసనస్తయౌ పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన పాదములే శుభకరమని దక్షిణకరము చూపుచుండ తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాబోధి కటిదగ్నమక అగునతంచు వామహస్తంబు కటిహస్తముపై నిడుకొని చూపరులకు సంకేతించుచుండ అలరు ఆనంద నిలయమందునను నిలిచి పరమ పావన శేష పర్వతము మీద దివ్య మంగళ విగ్రహుండవ్యయుండు శ్రీ వెంకటేశ్వరుడు వేట్ట. ఇప్పటికీ కూడా పద్మావతీదేవిని వక్షస్థలంలో పెట్టుకొని కారుణ్యమూర్తి అయ్యున్నటువంటి వెంకటాచలంలో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తా. నేను ఒకసారి 7 కొండలు కాలినడకన ఎక్కుదామని ఎక్కుతుంటే ఒక 90 సంవత్సరాల వృద్ధుడు నడుము కొంత వంగిపోయింది. ఆయన అడుగు తీసి మెట్టు మీద పెడితే గోవింద 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 అంటూ ఎక్కుతున్నాడు. మా గురువుగారు ఒకసారి తిరుపతి వరకు పాదయాత్ర చేసి, మహానుభావుడు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతే ప్రతిజ్ఞ చేశారు, నేను అడుగు తీస్తే గోవింద అంట, అడుగు వేస్తే గోవింద అంట, ఎక్కించడం నీ పుణ్యం అని. ఎక్కడి నుంచి వచ్చారో సంస్కృతం చదువుకునే విద్యార్థులు వచ్చి తీసుకెళ్ళి ఆయనకు అన్నం పెట్టి పైకెక్కించారు, డబ్బులు అయిపోయి మర్యాద అందకపోతే. అడుగు తీస్తే గోవింద, అడుగేస్తే గోవింద ఎక్కుతున్నాడు ఆ వృద్ధుడు. నేను ఎక్కుతూ ఒక చోట కూర్చున్నాను ఎక్కలేక. ఆయన్ని చూసి అన్నాను, అయ్యా 90 సంవత్సరాలు వచ్చేసాయి కదా, ఇంత కష్టపడి ఎక్కుతున్నారు, ఏమైనా మొక్కుకున్నారా అన్నాను. ఆయన ఆగన్నాడు, ఓయ్ పిల్లాడా ఎంత మాట అన్నావోయ్, మమ్మల్ని కాపాడడానికి మాకు ఇంత కూతవేటు దూరంలో వెలిసిన మా స్వామి, నేను పుట్టి బుద్ధిరిగి నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి కొండలా ఎక్కుతూనే ఉన్నాను, 90 ఏళ్ళు వచ్చాయి ఈ కట్టెకి, అయితేనే అడుగు తీస్తే గోయిందా, అడుగేస్తే గోయిందా, వాడే ఎక్కిస్తాడన్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, నేను ఎక్కలేకపోయాను, ఆయన వెళ్ళిపోయాడు. నా కంటి ముందే ఆయన విశ్వాసం 90 ఏళ్ల వృద్ధుడు గోవింద 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 అంటూ ఎక్కేసి వెళ్ళిపోయాడు. అందుకే మహానుభావులు అంటారు, ఆ వెంకటాచలంలో ఇప్పటికీ మీరు చూడండి, కాటేజీలు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళది కాదండి భక్తి, కాటేజెస్ లేకపోయినా చలిగాలిలో ఇంతంత చంటి పిల్లల్ని పెట్టుకుని తలనీలాలు ఇచ్చేసి బోడిగుళ్లతో వాళ్ళు తెచ్చుకున్న పులిహార తినేసి అక్కడే రోడ్ల మీద పడుకుంటారు. రోడ్ల మీద పడుకుని నిద్రపోయే వాళ్ళు తెచ్చుకున్న ట్రంకు పెట్టి నెత్తి మీద సంకలో తలనీలాలు ఇచ్చేసిన పిల్లాడు. ఒక్కటే నమ్మకం, 7 కొండలవాడా అని ఎవరందరూ, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ గోవిందా గోవిందా అంటుంటారు, వెళ్ళిపోతుంటారు. అందుకే గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండల నెక్కెడి భక్తులొకట, తల తీసీతుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు భక్తులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులగు పుణ్య పురుషులొకట, భక్తి మీర ప్రసాదంబు అరగించి ఆస్వాదించు భక్తుల గుంపులొకట, ఎచట ఎవరి నోటను విన్నను స్వామి మాటే, ఎవరు ఏ పని చేసిన స్వామి కొరకే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఆ కొండ ఎక్కుతుంటే గోవిందా, తలనీలాలు ఇస్తే గోవిందా, ప్రసాదం తింటే గోవిందా, ప్రసాదం పెడితే గోవిందా, ఎక్కడ చూసినా గోవిందా గోవిందా అదే నామం. ఆ నామంతో ప్రతిధ్వనించిపోతూ ఆ 7 కొండలు, ఆ వెంకటాచలపతి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడైనా ఉందండి, రాత్రి లేదు పగలు లేదు,
మాడవీధుల్లో నేను ఒకనాడు సహస్రదీపాలంకార సేవ చేసి మబ్బులేస్తున్నాయి, గబగబా సేవ పూర్తి చేశారు. ఇంతలో వర్షం ప్రారంభమైపోయింది, నించున్నాం. మాడవీధుల్లో ఒక ఆయన ప్రదక్షిణం చేస్తున్నాడు. ఎలా పొర్రుదండారు పెట్టుకుంటూ ప్రదక్షిణం చేస్తుంటే హోర్న పడిపోతున్నటువంటి వర్షపు నీరు చెవుల్లోకి వెళ్ళిపోతోంది, ముక్కుల్లోకి వెళ్ళిపోతోంది. ఆయన అలాగే ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మహానుభావుడికి ఏ కోరిక తీర్చాడో, ఒక్కొక్క స్త్రీ తల నీలాలు ఇచ్చేస్తుంది. ఆవిడ పసుపుతాడు జారిపోతోంది అనుకున్నప్పుడు ఆవిడ ఐదోతనం నిలబెట్టాడో, ఒక్కొక్క తల్లి నిలువు దోపిడీ ఇచ్చేస్తుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు వెళ్ళిపోయే స్థితిలో ఏడుకొండలవాడు ఏ మొరలు విన్నాడో, ఎంతమందో రాత్రి లేదు పగలు లేదు ఆ స్వామి వెంట అలా పడుతున్నారంటే అంధవిశ్వాసం కాదు. ఎంతమందిని ఎన్ని రూపాల్లో కాపాడాడో, ఎందుకని కాపాడగలుగుతున్నాడు? ఇప్పటికీ ఆయన చేసిన ప్రతిజ్ఞ ఆయనకి జ్ఞాపకానికి వస్తుంది. అమ్మో, నేను ఇలా కూర్చుంటే కనపడనేమో ఎవరికైనా. నన్నందరూ ఇంత ప్రేమతో ఆనాడు భాగవతంలో నేను 7 రోజులు ఎత్తాను కొండ, గోవిందనామం గెలుచుకున్నాను. ఆ గోవింద గోవింద అంటూ వస్తున్నారు వీళ్ళందరూ, కాబట్టి నేను దర్శనం ఇవ్వవలసిందే అని నిలబడి పద్మపీఠం మీద ఇప్పటికీ దర్శనమిస్తున్నాడు మన స్వామి. అటువంటి వాడై ఆ గోవిందుడు ఏడుకొండల వాడై ఉన్నాడు. ఇవాల్టి రోజున తప్పకుండా మనం కృష్ణ దర్శనం చేసి తీరవలసిందే. కాబట్టి ఇప్పుడు మనం గోవిందనామాలు చెప్పేసిన ఇవాళ గోవింద దర్శనం చేయకుండా అసలు నేను చెప్తే చెయ్యాలండి, నేను చెప్పక్కర్లేకుండా మీరు చేయాలి. మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు ఇప్పుడు సభ దిగిపోయిన తర్వాత, నీకెంత ధూర్తతనం రా, నువ్వు మమ్మల్ని దర్శనం చేయమని చెప్పడమా? గోవింద పట్టాభిషేకం విన్నా తర్వాత చెయ్యాలని మాకు తెలియదా? అది నువ్వు చెప్పాలా? నీ హద్దు మీరిపోయావంటారు మీరు, నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పినందుకు క్షమించి మీరు అందరూ ఇవాళ దర్శనం చేసుకు బయలుదేరతారు, నాకు తెలుసు, ఈశ్వరానుగ్రహం కోసం. అది కూడా ఇవాళ అయ్యప్ప స్వామి గుడి మారుమోగిపోతుంది, గోవింద గోవింద అంటూ దర్శనం చేస్తారు. కాబట్టి సంతోషంగా ఇప్పుడు మనం గోవింద నామాలు చెప్పుకుని దర్శనం చేసుకుని బయలుదేరదాం. శ్రీ శ్రీనివాస గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, పురాణ పురుష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, వజ్రమకుటధర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోపీజనలుల గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, పక్షివాహన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, వానర సేవిత గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, విరోధిమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, వజ్రకవచధర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, శ్రీనివాస గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, ఏడుకొండలవాడ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.